ఒక వ్యక్తి కలెక్టర్ అవ్వాలంటే లేదా ఐపీఎస్ అవ్వాలంటే కేవలం ఇంగ్లీష్ బడుల్లో చదవాలి, పుట్టినప్పటి నుంచి ఇంగ్లీషే మాట్లాడతారని ఆ రెండు వస్తాయనుకోవడం కూడా ఒక భ్రమ. జిల్లా పరిషత్ స్కూల్లో చదివి సివిల్స్ సాధించిన చాలా మంది ఉన్నారు. ఎవరైతే ఆ భ్రమలో ఉంటారో, ఎవరైతే తమ పిల్లలు క్రిమినల్స్ కాకుండా భావిస్తారో వాళ్ళని వ్యక్తిత్వంగా మార్చి వాళ్ళ మోటివేషన్ తీసుకొచ్చే వ్యక్తే ఈరోజు మన గెస్ట్. చిన్నప్పటి నుంచే వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ప్రపంచంలో పుట్టిన ప్రతి వ్యక్తి పుట్టగానే కలెక్టర్ అవుతాడనో లేదా క్రిమినల్ అవుతాడనో తెలియదు. తల్లిదండ్రుల ప్రభావం, సమాజ ప్రభావం లేదా అతను పెరిగిన వాతావరణం కానీ చుట్టూ ఉన్న స్నేహితులతోనే ఆ వ్యక్తి యొక్క జీవితం మారుతుంటుంది. ముఖ్యంగా చెప్పాలంటే తల్లిదండ్రుల పెంపకం అనేది ప్రధాన పాత్ర పోషిస్తుంది. అదేవిధంగా ఒక వ్యక్తి కలెక్టర్ అవ్వాలంటే లేదా ఐపీఎస్ అవ్వాలంటే కేవలం ఇంగ్లీష్ బడుల్లో చదవాలి, పుట్టినప్పటి నుంచి ఇంగ్లీషే మాట్లాడతారని ఆ రెండు వస్తాయనుకోవడం కూడా ఒక భ్రమ. జిల్లా పరిషత్ స్కూల్లో చదివి సివిల్స్ సాధించిన చాలామంది ఉన్నారు. ఎవరైతే ఆ భ్రమలో ఉంటారో, ఎవరైతే తమ పిల్లలు క్రిమినల్స్ కాకుండా భావిస్తారో వాళ్ళని వ్యక్తిత్వంగా మార్చి వాళ్ళ మోటివేషన్ తీసుకొచ్చే వ్యక్తే ఈరోజు మన గెస్ట్. పేరు గంపా నాగేశ్వర గారు, ప్రముఖ మోటివేషన్ స్పీకర్ గారు. గంపా నాగేశ్వర గారి పేరు చెప్పగానే చాలామంది యువకులకి ఒక ఉత్సాహం వస్తుంది. ఎందుకంటే ప్రతి వ్యక్తి ఏదో సాధించాలనుకుంటారు, కానీ వాళ్ళకు ఒక నిరాశ నిస్సులు ఉంటాయి. అలాంటి వ్యక్తులు నాగేశ్వర గారి స్పీచ్ ఉన్నారంటే ఖచ్చితంగా ఏదో సాధించాలి కాదు, సాధించి తీరుతామనే నమ్మకం కలిగించడం ఆయన ఒక స్పెషాలిటీ. ఆ వ్యక్తి ఈరోజు మన గెస్ట్. ఆయన అడిగి ఎందుకు చిన్నప్పటి నుంచే కొంతమంది క్రిమినల్గా మారుతారు, పెద్దయ్యకి ఎందుకు క్రిమినల్ మారుతారు, కొంతమంది హ్యాబిచువల్ ఎఫెండర్ ఎందుకు అవుతారు, అదేవిధంగా ఇంగ్లీషు రావాల్సిన వాళ్ళు, తెలుగు చదువుకున్న వాళ్ళు, జిల్లా పరిషత్ స్కూల్ చదివిన వాళ్ళు సివిల్స్ సాధించాలంటే ఏం చేయాలి అనే విషయాన్ని సార్ని అడిగిస్తాం. సార్ నమస్తే అండి. నమస్తే మురళి గారు. సార్, సాధారణంగా రెండు విషయాలు మీకు చెప్పాయి. ఇప్పుడు సివిల్ సాధించాలంటే ఖచ్చితంగా ఇంగ్లీష్ స్కూల్లో చదవాలి, కాన్వెంట్లో చదవాలి, వాళ్ళ పేరెంట్స్ కూడా బాగా ఎడ్యుకేట్ అయి ఉండాలి అనే భావించే తరుణం నుంచి ఒక్కసారి వాళ్ళందరూ మీరు మార్చారు. తెలుగు కూడా చదవచ్చు, తెలుగులోనే ఆప్షన్ పెట్టుకోవచ్చు, తెలుగులో చదివి రాసి సివిల్ సాధించవచ్చు అనేది మీరు మీ మోటివేషన్ ద్వారా తీసుకొచ్చారు. అదేవిధంగా కొంతమంది పుట్టగానే ఎవరు భగవంతుడు రాయడని, వీడు క్రిమినల్, వీడు కలెక్టర్, వీడు అవుతాడని, లేదా ఇటు దొంగ అవుతాడని, ఇటు దొర అవుతాడని రాయడం. మనం పెరిగిన వాతావరణం వస్తాడు. ఒక కేస్ స్టడీ చెప్తారండి. మనం ఫస్ట్ ఈ క్రిమినల్స్ నుంచి ఒకటి వెళ్దాం. ఓకే. ఒక కేస్ స్టడీలో ఒక దగ్గర చిన్న పిల్లాడు, 7th క్లాస్ చదివిన పిల్లాడికి సెల్ ఫోన్ కావాలని ఉంటుంది. తండ్రి లేడు, తల్లి ఆ అబ్బాయిని పోషిస్తుంటుంది. సెల్ ఫోన్ కావాలండి అంటే తల్లి ఆర్థిక పరిస్థితికి కొన ఇవ్వలేకపోతుంది. ఓకే. అదే బస్సులో కిటికీ పక్కన సెల్ ఫోన్ ఛార్జింగ్ పెడితే ఆ కుర్రాడు సెల్ ఫోన్ కొట్టేస్తాడు. కొట్టి సెల్ ఫోన్ మాట్లాడుతుంటాడు. సెల్ ఫోన్ పోయిన వ్యక్తి బస్సులో అందరితో పట్టుకుంటే ఈ అబ్బాయి దగ్గర ఫోన్ ఉందని పట్టుకుంటారు. ఓకే. ఫోను ఆ అబ్బాయి నేను తీశానని చెప్తాడు. ఆ ఫోన్ అతనికి ఇస్తారు. ఆ తల్లి కూడా మందులు ఇస్తుంది తప్పు ఇలాంటి నేరం చేయడం. అక్కడితో ఆగిపోకుండా ఆమె పోలీసులు పిలిపించి నా కొడుకు దొంగతనం చేశాడు, ఓకే, కాబట్టి ఇతనికి పనిష్మెంట్ ఇవ్వాలంటారు తల్లి. పోలీసులు ఏమంటారంటే చిన్నప్పుడు ఇలా అయిందమ్మా, పర్వాలేదు మేము మందులు ఇచ్చి పంపిస్తాం, కాదు మీరు చట్ట ప్రకారం చర్య తీసుకోండి, వీడికి భయం ఇప్పుడే రావాలి అంటది. అంటే ఆవిడ తల్లి చేసిన పని మంచిదా చెడుదా? 100% రాంగ్ తల్లి చేసింది. ఓకే, రాంగ్ అంటారు. కానీ ఆవిడ దృష్టిలో ఏమంటదంటే చిన్నప్పుడు మొక్కే వంగనవాడు మానే వంగడం కష్టం అవుతుంది, కాబట్టి నా చేతిలోంచి వాడికి చాలాసార్లు పనిష్మెంట్ ఇచ్చాను, కొన్ని విషయాల్లో వాడు లొంగట్లేదు, కాబట్టి ఫైనల్గా నేనే పోలీసుకి ఇచ్చాను ఆవిడ చెప్తారు. దీని తర్వాత ఆమెని ఆ అబ్బాయిని తీసుకెళ్లి జువైనల్ హోమ్ పెడతారు. జువైనల్ హోమ్ నుంచి బయటకు వస్తాడు. వచ్చిన తర్వాత ఆ అబ్బాయిలో మార్పు వచ్చింది. అబ్బాయిని చదువుకుంటాను, ఇంకోసారి నేరం చేయనని చెప్తాడు. ఆ జువైనల్ హోమ్ లో కూడా కొన్ని క్లాసులు అటెండ్ అవుతాడు. ఆ అబ్బాయి బస్సులకు వచ్చిన తర్వాత దొంగ, బాల దొంగ, చిన్నారి దొంగ వచ్చాడు, దొంగ కొడుకు అని ఆ బస్సులు అందరూ ఒక ముద్ర వేస్తారు. ఆ అబ్బాయి బయట తిరిగితే దొంగ దొంగ అని తలుపు వేసుకోవడం, ఆ అబ్బాయి తల్లి కూడా బస్సులు తిరిగితే దొంగ తల్లి వచ్చింది అని సొసైటీ బస్సులు అందరూ తలుపులు వేస్తారు. అక్కడ తలుపు వేసుకొని కాకుండా ఆ అబ్బాయిని ఆ అమ్మాయిని ఇల్లు ఖాళీ చేస్తారు. ఖాళీ చేసి ఆ అమ్మాయి ఖాళీ చేసి ఇంకొక బస్సులోకి వెళ్తుంది. అక్కడ ఒక షాపులో పనిచేస్తుంది. ఈ బస్సులోని వ్యక్తి ఆ షాప్కి వెళ్ళి ఈ అబ్బాయి దొంగతనం చేసిన తల్లి ఏమి జాగ్రత్తగా ఉండని ఆ షాప్ ఓనర్కి చెప్తాడు. ఆయన ఉద్యోగం పోతుంది. దాంతో ఆమె ఏం చేస్తుందంటే కొడుకుని దొంగగా మారమని అడ్వైజ్ చేస్తుంది.
నువ్వు మారాలని నేను కోరుకున్నాను, కానీ సమాజం నాకు మారించలా లేదు. కాబట్టి నువ్వు ఏ విధంగా దొంగతనం చేసావు అదే చేసుకో, ఇంక మనని దాంతో ఆ కుర్రాడు 7వ క్లాస్ నుంచి దొంగతనం స్టార్ట్ చేసి దాదాపు 250 దొంగతనం చేస్తాడు. ఓకే. అంటే ఇక్కడ తల్లి చేసిన తప్ప, సమాజం తప్ప. ఈ కేస్ స్టడీ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. ఇది ఏదైనా సినిమా డైరెక్ట్ ఇంట మాత్రం 2 పార్ట్లుగా సినిమా తీస్తాడు ఇది. చెప్పండి. సొసైటీ రెస్పాన్సిబిలిటీ ఎలాగో అంటే ఆ తల్లి మీద, కుటుంబం మీద ఒక స్టిగ్మా వేశారు, దొంగ అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరే చెప్పారు ఇంతకుముందు, పిల్లలు ఎవరు రాసుకొని పుట్టరు. అవును, చెడ్డ పిల్లలు ఈ ప్రపంచం మీద అవును, పుట్టరు కూడా. పుట్టరు. పిల్లలు పుడతారు అంతే. వాళ్ళను చెడ్డ మంచి అని ఉంటది కదండి. పుట్టరు, చెడ్డ పిల్లలు పుట్టరు, పిల్లలు పుడతారు అంతే. వాళ్ళు చెడ్డవాళ్ళుగా మంచి వాళ్ళుగా మార్చే బాధ్యత తల్లిదండ్రులదే. పేరెంటింగ్ ప్రాపర్గా లేకపోతే, నేను కొన్ని వేలాది క్లాసులు తీసుకున్నాను పేరెంట్స్కు. ఓకే, పిల్లలకు తీసుకున్నాను. చిన్న పిల్లలైతే అసలు మనము 4th క్లాస్, 5th క్లాస్, 6th క్లాస్ పిల్లలు కూడా 1st క్లాస్ తీసుకుంటాను. నేను వాళ్ళ అమాయకులు, వాళ్ళకి ఏం తెలియదు. ఓకే, ఈవెన్ 10th క్లాస్ వాళ్ళు కూడా ఏం తెలియదు. ఎక్కడ ప్రాబ్లం అవుతుందంటే, ఈ మధ్యలో ఎక్కడికి వెళ్ళి ఏం చెప్తుంది తెలుసా, నన్ను స్కూల్స్ పిలుస్తూ ఉంటారు, యాన్యువల్ డే పిలుస్తూ ఉంటారు. సరే నేను వస్తాను సార్, కానీ పేరెంట్స్తో మాట్లాడే అవకాశం ఇవ్వండి. స్కూల్కి వచ్చి మా 10th వాళ్ళు బాగా చేయమండి, నేను 10th వాళ్ళకి చెప్తాను పేరెంట్స్ పిలవండి. పేరెంట్స్ని మారిస్తే పిల్లలు మారుతారు. రూట్స్కి వెళ్తున్నాను. మురళి గారు, మీ వయసు నాకు తెలియదు, నా వయసు మాత్రం 63. ఓకే, చిన్నవాడిని. సో అప్పుడు పేరెంటింగ్ వేరే ఉండేదండి. దండించేవాళ్ళు, భయపెట్టేవాళ్ళు, కొట్టేవాళ్ళు, తిట్టేవాళ్ళు, ప్రేమ చేసేవాళ్ళు, బాధ్యత చెప్పేవాళ్ళు, సమయం ఇచ్చేవాళ్ళు పిల్లలకు. పేరెంట్స్ సమయం ఇచ్చేవాళ్ళు, ఎందుకంటే వేరే అట్రాక్షన్స్ ఏం లేవు కాబట్టి. ఇప్పుడు ఏమైందండి అంటే, పిల్లలకి కరణమే, అమ్మ ఒక బ్యాగ్ తీసుకెళ్తుంది, నాన్న బ్యాగ్ తీసుకెళ్తాడు ఆఫీస్కు, పాప బాబో బ్యాగ్ తీసుకెళ్తారు. 3 బ్యాగులు సాయంత్రం ఇంటికి వస్తాయి. ఎవరికి టైం ఉంది? అంటే మీరు అన్నట్లుగా గతంలో ఉమ్మడి కుటుంబం ఉండేది, అమ్మ నాన్న ఉండారు. ఇప్పుడు అంతా ఉమ్మడి కుటుంబ వ్యవస్థ పూర్తి కొలాప్స్ అయిపోయింది. అక్కడ నుంచి ఇంకో మాట చెప్పారు, దండిస్తారు, మందులు ఇస్తారు, ప్రేమిస్తారు. అదొకటే కాకుండా మనం కొట్టిన టీచర్కి సమర్థించాం తల్లిదండ్రులు. ఇప్పుడు ఎక్కడ లేదు కదండి. వస్తారు, స్కూల్కి వస్తారు, నేను నా బాబు నేనే కొట్టాను, వేళ కొడతావు, నువ్వు ఫీజు కడుతున్నాను, నా బాబు నేనే వేళ బెదిరిస్తావు, స్కూల్ ఉండాలా ఉండొద్దా? టీచర్స్ యొక్క బాధ. అంటే నేను చెప్పుకుంటూ వస్తున్నదే, పేరెంట్స్ ప్రేమ చూపించడానికి పిల్లలకు డబ్బులు ఇస్తున్నారు. ప్రేమ చూపించడానికి డబ్బులు అక్కర్లేదండి, ప్రేమ చూపించాలని టైం ఇవ్వాలి. దే ఆర్ నాట్ గివింగ్ టైమ్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ 90+% పేరెంట్స్. ఒక 10% ప్రాపర్గా పెంచుతున్నారండి. పర్సంటేజ్ పెరిగింది ఇప్పుడు, 90% అని చెప్తున్నారు. దే ఆర్ నాట్ గివింగ్ టైమ్ టు చిల్డ్రన్. అలా పడేసేస్తున్నారు. తీసుకెళ్ళి సెకండ్ ఇయర్ నుంచే నర్సరీ, అది ఇది ఏదో ఉంటుంది. 3 ఏళ్ళకే ఏదో మన LKG, BKG, CKG అని ఉంటుంది. ఇంకెక్కడ ఉంది వాడికి? ఆడుకునే టైం ఎక్కడ ఇస్తున్నారు? అదొకటి. నెంబర్ 2, ఇంటికి ఈ పిల్లలు ఎవరిని చూసి మారుతారండి? నాన్న అమ్మ కదా, వాళ్ళ హీరోయిన్ ఏం చెప్తాడో, నాన్న మురళి గారు వస్తారు, నేను లేనని చెప్పంటాడు. అంటే అబద్ధం అక్కడే నేర్చుకున్నారు. అప్పుడు ఏం చెప్తాడు, మురళి అంకుల్ డాడీ లేడని చెప్పాడు అంటాడు. ఎక్కడి నుంచి నేర్చుకుంటారు చెప్పండి? మన దగ్గర నుంచి. ఫోన్ మాట్లాడుతూ ఉంటారండి తల్లిదండ్రులు. ఏమండి, మనం ఇక్కడ చిన్నగా మైక్ ఉంది, ఇక్కడ మనం ఎంత స్లోగా మాట్లాడినా ఇట్లా క్యాచ్ చేస్తుంది. ఇది 20-30 వేలు ఉంటుండొచ్చు, కానీ ఫోన్ ₹1,00,000 ఉంటుంది. దాంట్లో ఉండే మైక్రోఫోన్ చాలా సఫిస్టికేట్ ఉంటుందండి. ఎంత స్లోగా మాట్లాడినా క్యాచ్ చేస్తుంది. అరుస్తుంటారు తల్లిదండ్రులు, అరుస్తుంటారు, వాడారా, డబ్బులు ఇవ్వలేరా, ఇది అరుస్తుంటాడు. దాంతో బూతులు మాట్లాడుతూ ఉంటారు. అందులో ఎవరు క్యాచ్ చేస్తారు? పిల్లలు. ఎందుకు? వాళ్ళ మెమరీ, గ్రహణ శక్తి అద్భుతంగా ఉంటుంది. తండ్రిని చూసే మారుతారు, తల్లిని చూసే మారుతారు. ఇది ఒకటి. నా సర్వే అనాలసిస్, నా రీసెర్చ్ ప్రకారము కొన్ని వేలాది మంది కౌన్సిలింగ్ ఇచ్చాను. కౌన్సిలింగ్ ఆల్మోస్ట్ మానేసి కొన్ని ఇంపార్టెంట్ కౌన్సిలింగ్ తీసుకుంటున్నాను. మిగతా అంతా క్లాసులు చెప్తున్నాను, ఎందుకంటే దాంట్లో డబ్బులు ఉన్నది, డబ్బులే కాబట్టి. ఓకే, సో ఇక్కడ ఏమైంది ఏంటంటే, ఈ బాబు పాప ఏదైనా ఇబ్బంది వస్తుంటే కారణము 100% నాన్నది, అమ్మదండి. రీసెంట్లీ ఒక హెడ్ మాస్టర్ గారు ఫోన్ చేసి నాకు చెప్పారు, సార్ ఒక చిన్న ఇబ్బంది మీతో షేర్ చేయాలి, ఎందుకంటే కొన్ని వందల స్కూల్స్ నాకు పరిచయం కాబట్టి. చిన్న విషయం సార్, దయచేసి నాకు అడ్వైజ్ ఇవ్వండి. ఏం అడ్వైజ్ అంటే, వాళ్ళ అబ్బాయి బర్త్డే అయితే వాళ్ళ పేరెంట్ ₹5,000 ఇచ్చి పంపించారు సెలబ్రేట్ చేసుకోమని స్కూల్లో. ఆ స్కూల్ గేట్ దగ్గర నిలబడి ఐస్ క్రీమ్ బండి ఉంటుంది కదండి, మనకి 5,000 ఇచ్చి మా స్కూల్లో అందరికీ ఐస్ క్రీమ్ ఇప్పిమని చెప్పాట. సార్ ఇది ఇలా నడుస్తుంది సార్, నేను ఇలా మార్చాలి సార్. ఈ మధ్యలో యాంటీ నార్కోటిక్స్ డ్రగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు మమ్మల్ని పిలిచి మాతో మాకు ట్రైనింగ్ ఇచ్చారు, మా అందరు కూడా ఎలా ఉందని. అక్కడ మాట్లాడేటప్పుడు ఫస్ట్ మేము అబ్జర్వ్ చేసింది తెలుసా, పిల్లలకు కూడా డ్రగ్స్ అలవాటు చేస్తున్నారు. డ్రగ్స్ అలవాటు చేయడము కాదు, డబ్బులు ఎట్లా వస్తున్నాయి పిల్లలకు? ఎవరిస్తున్నారు? పిల్లలు సంపాదించారు కదా,
అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే ప్రేమ చూపించుకోవడానికి డబ్బులు ఇస్తున్నారు, ప్రేమ చూపించడానికి టైం ఇవ్వాలి. యాజ్ పర్ సైకాలజీ ప్రకారం వెళ్తే మురళి గారు, ఒకప్పుడు స్పిరిచువాలిటీ ప్రకారం చూసుకొని ఇప్పుడు సైకాలజీ ప్రకారం చూసుకున్నా పిల్లలు 3 రకాల వయసులో ఉంటారు. 0 నుంచి 5 ఒకటి, 5 నుంచి 12 ఒకటి, 12 నుంచి 19 ఒకటి, తర్వాత పిల్లలు కదా పెద్దలు. ఈ పిల్లల్ని కొట్టొద్దు తిట్టొద్దు భయపెట్టద్దు. ఒకప్పుడు కొట్టారు తిట్టారు భయపెట్టారు. బట్ రీసెర్చ్ చూస్తుంటే ఇప్పుడు మనకు ఆటిజం ఉంది కదండి, ఇప్పుడు ఈ మధ్యలో ఇంటర్ కదా ఆటిజం మనం చిన్నప్పుడు విన్నామా? అప్పుడు వెళ్ళలేదు. ఈ ఆటిజం ఎక్కడి నుంచి వస్తుంది? కొట్టడం వల్ల, తిట్టడం వల్ల నత్తి వస్తుంది, పక్కలో పోసుకుంటున్నారు. కొట్టొద్దు తిట్టొద్దు భయపెట్టద్దు, ప్రేమ చూపించాలి, టచ్ చూపించాలి, అది చూపించట్లే. అంటే ఆర్టిజానికి ఇంకొక సర్వేలో ఏం చెప్తున్నారు, చిన్నప్పటి నుంచి పిల్లలు ఏడుస్తున్నప్పుడు వాళ్ళకి సెల్ ఫోన్ ఇవ్వడం, ముందు పెట్టేసారు. వాళ్ళకి అన్నం తినట్లేదు, చిన్నప్పుడు మీ అమ్మగారు కానీ మా అమ్మగారు కానీ ఎత్తుకొని తిప్పించి అన్నం తినిపించేవారు, లేదా నాన్నమ్మలు అమ్మమ్మలు నవ్విపించి అగో చందమామరా ఇదని తినిపించేవారు. కానీ ఇప్పుడు సెల్ ఫోన్ ఇస్తున్నారు. చిన్నప్పటి నుంచి వాళ్ళు సెల్ ఫోన్ మూవ్ చేసుకుంటే మా అబ్బాయి ఎంత బాగా ఎదిపాడో, మా పాప సెల్ ఫోన్ చూస్తుంది అని. అదే దానికి ఒక ఆర్టిజం ఒక కారణం అని ప్రధాన కారణం. స్క్రీన్ ఆటిజం, అది వన్ ఆఫ్ ది ఆటిజం. ఇంకా చాలా ఆటిజం, ఇది ఒక ఆటిజం మెయిన్. ఓకే, స్క్రీన్ ఆటిజం చాలా ఎక్కువైపోయింది ఇప్పుడు. అంటే ఇవన్నీ సార్ సెల్ ఫోన్ ఇవ్వడం ఏంటండి, పిల్లలు చిన్న పిల్లలకి సెల్ ఫోన్ ఇవ్వడం ఏంటి? వాళ్ళు ఏదో సెల్ ఫోన్ చూస్తే నా కొడుకు ఏదో రాకెట్ తీసుకొచ్చినట్లు ఫీల్ అవ్వడం ఏంటి తల్లిదండ్రులు? మీరు ఇట్లా అన్నారు కదా, రీసెంట్ జరిగిన ఎక్స్పీరియన్స్ అండి. నేను విజయవాడకి ఈ మధ్యలో కార్లు వెళ్ళేవాడిని, ఈ మధ్యలో బస్సులో వెళ్తున్నాను, అమరావతి బస్సు హ్యాపీగా కూర్చుంటే ఒక 4 hours తీసుకెళ్తున్నాడు. ఓకే, రీసెంట్లీ వెళ్ళానండి నేను అక్కడ ఏపీ జన్కో దాంట్లో ట్రైనింగ్ ప్రోగ్రామ్కి వెళ్ళాను. అయితే నేను ఇక్కడ సీట్లో కూర్చున్నాను, నాకు ఒక బ్యాడ్ గుడ్ బ్యాడ్ పక్కలతో మాట్లాడుతుంటాను, ఎందుకంటే నేర్చుకోవచ్చు కదా. నా పక్క సీట్ ఖాళీ ఉంది, అక్కడ సీట్లో ఒక కప్పులు కూర్చున్నారు, చిన్న పాప ఉంది, 2 years పాప ఉంది. అక్కడ సూర్యాపేట కంటే ముందు ఆపుతారు కదండి, ఆపేసేసి అందరు బ్రేక్ఫాస్ట్ అంత మార్నింగ్ నేను తింటాను, నేను కూర్చున్నాను. ఓకే, ఎప్పుడు 9:30 తినొచ్చు కదా, మరి 7 o'clock అలా కూర్చుంటే ఈ తండ్రి ఏం చేశాడు, బాక్స్ ఓపెన్ చేశాడు. బాక్స్ ఓపెన్ చేసి పాపకి ఇట్లా పెడుతుంది, అంటుంది, ఇలా పెడుతుంది, అంటుంది, అంటుంది. అప్పుడు ఐడియా వచ్చింది. ఏం ఐడియా అండి? సెల్ ఫోన్. అంతే, 4 ఇడ్లీ తినేసింది. నేను ఏమనలేదండి. తిన్న తర్వాత అడిగాను, ఎందుకు సార్ ఇలా చేశారంటే, సార్ మీరు నాకు పరిచయం సార్, మిమ్మల్ని చూస్తుంటాను సార్ వీడియోలో, మీరు గంపనాశం. అవును సార్ అంటే, ఇది కరెక్టా అని అడిగాను. తినదు సార్ మా పాప అన్నాడు. అసలు తినదు సార్ అన్నాడు. ఎందుకు తినేదండి? 7 o'clock అయింది కదా, 8 ఆగండి, 9 ఆగండి, 10 ఆగండి, 11 ఆగండి, 12 ఆగండి, తినదాన తింటదండి. ఆకలి సామే తింటది. మీరు ఏం చేసేదంటే బాక్స్ ఓపెన్ మీరు తినేది ఉండే కాదండి, అంతవరకు మన ఆగం, పని అయిపోతుంది కాబట్టి. మన పని అయిపోవాలి, ఇంకో మార్కులకు వెళ్ళి టైంలు ఇవ్వం కదా పిల్లలకండి. ఎగ్జాక్ట్లీ అండి. సార్ ఇంకొక కేస్ స్టడీలో చెప్పారు డ్రగ్స్ గురించి. అవును, కొంతమంది పేరెంట్స్ పిల్లల చేతే సిగరెట్లు మందు తెప్పించుకుంటారండి. అటువంటి పిల్లలు నేరస్తుడిగా మారుతాడా, డ్రగ్స్కి బానిస అవుతాడా, లేదు సత్యపురుషులాగా శుద్ధ పురుషులాగా ఉంటాడు? ఇక్కడ రెండండి, తెప్పించుకోవడం ఒకటి, ఇంట్లో కూర్చొని తాగడం ఒకటి. ఓకే, ఇంట్లో కూర్చొని తాగినప్పుడు వీడు ఒక్కడు తాగాడు కదా, వాడి ఫ్రెండ్ కూడా పిలుస్తాడు. ఓకే, వాడు ఫ్రెండ్ వీడి కూర్చొని మాట్లాడిన డిస్కషన్లు ఇంట్లో మొత్తం వింటూ ఉంటారు. నెంబర్ 1. ఓకే, నెంబర్ 2, ఈ సిగరెట్ తీసి వాడు ఊదుతూ ఉంటాడు, గుండాలు వస్తుంటుంది. వాళ్ళ ఫ్రెండ్స్ చెప్తాడు, మా నాన్న ఊదితే 3 గుండాలు వస్తాయంటే, మా నాన్న ఊదితే 5 గుండాలు వస్తాయని చెప్తాడు. ఇలా డిస్కషన్ చేస్తూ ఒకరోజు ఏం చేస్తాడు, ఇతను బాత్రూమ్కి వెళ్ళినప్పుడు వాడు చూస్తాడు. అదే కరెక్ట్గా అటువంటి కేస్ స్టడీ ఒకటి చర్లపల్లిలో నేను ఒక మాజీ దొంగని మాట్లాడాను. బయటకు వచ్చాడు, ఓకే నువ్వు ఇంత డ్రింకర్ అవి ఎలా అయ్యావంటే మా నాన్న అంటాడు. అంతే. అది ఎలా అంటే చిన్నప్పుడు నాన్న ఆడితోనే బాటిల్ తెప్పించుకున్నాడట. ఓకే, తెప్పించుకున్న తర్వాత ఆ నాన్న మీరు చెప్పినట్లు వాళ్ళ ఫ్రెండ్స్ కూర్చొని తాగేవారు. లాస్ట్ లో డ్రాప్ ఉండిపోతుంది కదా, మా నాన్న తాగి ఇంత పడుకుంటాడు ఏముందరా ఇందులో అని తాగడం చేస్తాడు. అప్పుడు వాడు 4th class. అక్కడ 4th class లో వాడికి డ్రింక్ అలవాటైంది. ఆ నాన్న వదిలిపెట్టింది గ్లాసుల్లోది డ్రాప్లో బాటిల్లో డ్రాప్ తాగడం నేర్చుకుని ఈ రోజు పెద్ద డ్రింకర్ అయ్యాడు. ఫస్ట్ లో పాకెట్ మనీ నాన్న ఇచ్చేవాడట. తర్వాత పెరిగి 10th class వచ్చేసరికి ఆ డబ్బులు సరిపోతూ ఆ నాన్న పాకెట్ లోంచి డబ్బులు తీయడం నేర్చుకున్నాడు. తర్వాత పీపీగా పిక్ పాకెటర్గా మారిపోయాడు. అంటే మన పిల్లల్ని మనమే చెడగొడుతున్నాం. సార్ ఫస్ట్ లో మీ కేసు అడిగా, అసలు సమాజం రోల్ ఉందా, లేదు తల్లిది తప్పు ఉందంటారా? తండ్రి, తల్లి, తర్వాతనే టీచర్స్, తర్వాత సమాజం ఫస్ట్ కాదు. తండ్రి టైం ఇస్తే ప్రాబ్లం కాదండి మురళి గారు. అక్కడ తల్లి చెప్పారు కాబట్టి 100% నమ్మదండి. ఇప్పుడు అమ్మ సరిగ్గా పెంచడం లేకుంటే వాడు మొబైల్ ఎందుకు కొట్టేసేవాడు? చిన్నప్పటి నుంచి దైవభక్తి దేశభక్తి నేర్పించి ఉంటే ఇదంతా వచ్చేది కాదు కదా. కనీసం ఎప్పుడని చెప్పిందా? రామాయణంలో కొన్ని కథలు, మహాభారత కథంలో అవన్నీ దొంగతనాలతోనే జరిగినాయని చెప్పొచ్చు కదా. కొన్ని విషయాలు చెప్పలే కదా అమ్మ చెప్పకుండా పోలీస్ స్టేషన్ కూడా తప్పు కదా. ఆ విషయంలో 100% తప్పు.
ఈమె దండించడము ఈమె చేసి ఈమె మార్చకుండా పోలీస్కి ఇవ్వడం అని చాలా పెద్ద తప్పు చేసింది ఆమె. ఓకే, సొసైటీ రోల్ ఎక్కడ ఉందంటారు అక్కడ? సొసైటీ రోల్ థర్డ్ రోల్ అండి. ఎప్పుడైతే అతను జైలు నుంచి వచ్చిన తర్వాత వాడు మారడని కాకుండా అందరూ దొంగ దొంగ నడుచుకోండి. సొసైటీ ఏందండి? నేను ఒక మాట చెప్తానండి, ఓపెన్గా చెప్తాను, మన ప్రేక్షకులు అందరూ వినాలి జాగ్రత్తగా, స్లోగా చెప్తాను, కింద కామెంట్ కూడా కొట్టండి దయచేసి. ఎందుకోసం అంటే ఇది పవర్ఫుల్ సత్యం చెప్తాను. అందరితోని మంచివాడు అనిపించుకోవడం అనేది ఒక రోగం. రోగమేనండి. అందరితో మంచివాడు అనిపించుకోవడం హైలీ ఇంపాసిబుల్ అండి. అవును. ఇతనే కనుక బయటకు వచ్చిన తర్వాత అలాంటి వాళ్ళ క్లాసులు వినో, కొన్ని సైకాలజీ క్లాసులు వినో, అదే జైల్లో ఇంతమంది వెళ్ళేవాడిని, ఇప్పుడు మానేశాం. ఓకే, అని వాళ్ళు ఇచ్చే డబ్బులు సరిపోతుంది మాకు. ఓకే, ఏదో క్లాసులు విని అక్కడ మేము స్ట్రాంగ్ చేసామనుకోండి, ఆ ఫియర్ తీసేసాము, దానికి మంచి థెరపీ ఉంది, కాగ్నేటివ్ బిహేవియర్ థెరపీ. ఆ థెరపీ కానీ నేర్పిస్తే ఎటువంటి పరిస్థితులను ఎదుర్కొంటారండి. అది నేర్పలేం కదా. స్కూల్లో నేర్పము, కాలేజీలో నేర్పము, అమ్మానాన్న నేర్పరు, ఎవరు చేయరు. నిన్ను జీవితాంతం ఏం పని చేసినా, ఏం పని చేయకున్నా, ఉన్నా పోయినా, నల్లగున్నా తెల్లగున్నా, పొట్టిగున్నా పొడుగున్నా, ఏం చేసినా అంటూనే ఉంటారు. ఒక కిడ్నీ డొనేట్ చేశారు అనుకోండి, వాడు చూశారు ఒకటే ఇచ్చాడు ఇంకోటి ఇవ్వలేదు అంటారు. అంటే అది కంపల్సరీ అంటది అనేవాళ్ళు ఉంటారు. ఈ అబ్బాయి కనుక ఇటువంటి క్లాసులు విని ఇలా స్ట్రాంగ్ ఉండి అనుకోండి, 10 మంది దొంగ దొంగ అన్నప్పుడు ఇంటి నుంచి పారిపోవాల్సిన అవసరం లేదు, ఆ వీధి నుంచి పారిపోవాల్సిన అవసరం లేదు, ఇల్లు మారాల్సిన అవసరం లేదు, అక్కడే ఉండి నిరూపించుకోవచ్చు. నెంబర్ 1 ఎలా నిరూపించుకోవచ్చు? తన పని తను చేసుకుంటున్నాడు అనుకోండి, అనేవాళ్ళు మానేస్తారు. కరెక్ట్. ఇక్కడ సమాజం మారదండి, సమాజం అలాగే ఉంటుంది. ఇప్పుడు అలాగే ఉంది, మహాభారతంలో అలాగే ఉంది, కలియుగంలో అన్ని త్రేతాయుగంలో అలాగే ఉంది. ఎప్పుడు మారలే. దేవుడు మనుషులను ఎప్పుడు మార్చలేదండి. మారితే అప్పుడే మారదు కదా. మనం మారుతున్నాం అంతే, మనం అట్లే ఉన్నాము. సమాజం అట్లే ఉంది. సమాజంలో ఎవడైతే గట్టిగా నిలబడ్డాడో వాడే నిలబడ్డాడు. ఆ గట్టిగా నిలబడ్డాడు లీడర్ అయ్యాడు, గట్టిగా నిలబడే నాయకుడు అయ్యాడు, గట్టిగా నిలబడ్డాడే ప్రజలకు మార్గదర్శి అయ్యాడు. అంతేగాని ఇప్పుడు మనం మీరు అన్న టాపిక్ నేను చాలా ఒకటి గుర్తొచ్చి చెప్తానండి. 94లో మాకు ఒక రాజా గోవిందస్వామి గారు మాకు స్పీచ్ నేర్పించేవాళ్ళు. అప్పుడు ఐ లెర్న్ పబ్లిక్ స్పీకింగ్ నేర్చుకున్నప్పుడు మాకన్నా 2-3 డేస్ క్లాస్ తర్వాత ఏమనండి, మీరు రండి, నేను సడన్గా టాపిక్ ఇస్తాను. నాకు అందరూ టాపిక్ చెప్తున్నారు, అక్కడ కూడా తెలుగులో మాట్లాడాను మేము. నేను ఫస్ట్ చేయబెట్టాను, సభ యూ ఆర్ టీచింగ్ ఇన్ ఇంగ్లీష్ సార్, వీ విల్ స్పీక్ ఇన్ తెలుగు అని చెప్పాను. అక్కడ అందరు నవ్వారు, క్యారే తెలుగు మీ బాత్ కడతాను, బాత్ కడతా అని చెప్పాను. అందరికీ నంబర్ 1 నేను వచ్చాను, అదే సంగతి అనుకోండి. అక్కడ చేయలేబట్టిన తర్వాత నేను వచ్చాను. గంపా యువర్ టాపిక్ ఈజ్, అందరు గంపా అని పిలుస్తున్నాను, గంపా యువర్ టాపిక్ ఈజ్ దొంగలే దేశభక్తులు ప్రూవ్ చేయమంటాడు. దొంగలే దేశభక్తులను ప్రూవ్ చేయమన్నాడు. అంటే అలాంటి నెగిటివ్ టాపిక్ ఇచ్చాడు. ఎలా స్టార్ట్ చేసింది తెలుసా మురళిగా, నేను ఈరోజు నన్ను దొంగల సంఘం అధ్యక్షునిగా ఎన్నుకున్నందుకు తోటి దొంగల మిత్రులకు నమస్కారం అన్నాను. ఎవరిని? ఓకే, అదే స్పాంటేనియస్గా అని దొంగల గురువు గారు ఆయనను. ఓకే, ఈరోజు దొంగలు లేకుంటే దేశమే లేదు మిత్రులారా. దొంగలు నిజంగా ట్యాక్స్ కట్టడానికి మనం కారణమే, తాళాల కంపెనీలు బతుకుతున్నాయంటే కారణం మనమే, బ్యాంకులు ఉన్నాయంటే కారణం మనమే, పోలీసులకు ఉద్యోగాలు వస్తున్నాయంటే కారణం మనమే. దొంగలు లేకుంటే దైవభక్తి లేదు అని అలా స్టార్ట్ చేశానండి. అంటే దొంగలు అనేది మంచి ఎలా ఉన్నది కూడా చెప్పాను ఇక్కడ. అది 94లో సరదాగా చెప్పింది. ఇప్పుడు ఏమైందండి, పొలిటీషియన్లు, పెద్ద వాళ్ళు, నాయకులు, దొరికిన వాడు దొంగ, దొరకని వాడు దొరైపోయాడు. అప్పుడు దొంగతనం అంటే చాకు కత్తి తీసుకొని పోయేవారు, ఇప్పుడు మొబైల్ చాలు కదా, కొట్టేసేస్తున్నారు మొత్తం. సో దొంగతనానికి ఎటువంటి లేదు కాబట్టి ఇదన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? అంతే, టెక్నాలజీ, దాన్ని మంచిగా వాడుకోకపోవడము, టెక్నాలజీని దుర్వినియోగం చేయడము, అత్యాశ, ఆశ. ఏమండి, ఆశ ఉంటే తప్పం లేదు, అత్యాశ తప్పు కదా. పోనీ ఇంత సంపాదించిన వాడు ఏమన్నా హ్యాపీగా ఉన్నాడా? లేదు. తినేది 3 పూటలే కదండి, కొంతమంది 2 పూటలు తింటారు. 3-4 పోయి వడుతున్నాడు. ఎంత తిన్నా 3 పూటలు. ఒకవేళ షుగర్ బీపీ ఉంటే 2 పూటలకి. డాక్టర్లు ఏమంటారు, అసలు రైస్ కూడా వద్దు అంటాడు. సో ఇక్కడ ఏమైతుందని మెయిన్గా మనిషి మారాలంటే 0 నుంచి 5, 5 to 12, 12 to 18 కరెక్ట్ నేర్చుకుంటే ప్రాబ్లం ఉండదు. అటువంటి స్కూల్స్ లేవండి. సార్ మీరు చెప్తున్నట్టుగా సమాజంలో దొంగలు అని టాపిక్ తీసుకుంటే ఆశ కానీ అత్యాశ డేంజర్. ఇప్పుడు ఇటీవల జరుగుతున్న సైబర్ క్రైమ్లో రికార్డ్స్ తీసుకుంటే నేరం చేసిన వాళ్ళు అన్ఎడ్యుకేటెడ్, బాధితులందరూ హైలీ ఎడ్యుకేటెడ్ ఉన్నారు. ఎందుకు? వాళ్ళ అత్యాశనేనండి 100%. ఇప్పుడు మాధవరెడ్డి గారు, నేను, మేమందరం కలిసి సైబర్ ఫ్రాడ్ అని ఒక గ్రూపులో పెట్టాం. ఓకే, దీంట్లో చాలా క్లియర్గా మేము అబ్జర్వేషన్ తెలుసా, ఈ మధ్యలో ఆయన పేరు చెప్పాను అనుకోండి, ఆయన రిటైర్డ్ ఎంప్లాయీ అండి. రిటైర్డ్ ఎంప్లాయీ విజయనగరం దగ్గర ఉంటాడు.
ఏదో షేర్ బ్రోకింగ్ అని వస్తే ఆయన దాన్ని చేయనయ్యాడు. ఈయన పెన్షన్ డబ్బులు, పిఎఫ్ డబ్బులు అన్ని 50 లక్షలు పెట్టాడు దాంట్లో. ఏం లేవు నెక్స్ట్ డే మార్నింగ్ ఏం లేవు. ఆయన నాకు ఫోన్ అన్నా ఏమైనా వస్తా, నువ్వు హైదరాబాద్ ఉంటే ఏమైనా ఇప్పించగలవు అన్నాడు. నువ్వు ఎందుకు పెట్టావన్నా, అన్నా నువ్వు కూడా పెట్టాను అంటాడు ఫస్ట్. అంటే పోయిన మొత్తం విని ఆశనే కదా ఆ వయసులో ఇంకెందుకండి రిటైర్మెంట్ అంటే ఆఫ్టర్ 60 దాటింది కదా. ఆశ, అత్యాశ ఒకటి, కోరికలు. ఇప్పుడు ఈ వీడియోలు వస్తుండే అవి కూడా ఆగిపోయినాయి ఇప్పుడు ఆల్మోస్ట్. ఓకే, ఇవన్నీ ఎలా వస్తుండే, వాళ్ళు బట్టలు ఎత్తే ఇటు చూస్తారట, వీని వాళ్ళు చూస్తారు, అయిపోయింది. అసలు సైబర్ పోలీస్ అని ఎక్కడ ఉంది? లేదు. ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి? లేవు. ఈ కోర్టు దాంట్లో వాడు సీన్ కోర్ట్ క్రియేట్ చేస్తాడు, అక్కడే పనిష్మెంట్ ఇస్తాడట. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి చెప్పండి? హైలీ పీపుల్, బాగా చదువుకున్న వాళ్ళే మోసపోతున్నారు. చేసేవాడు అన్ఎడ్యుకేటెడ్ కదా, వాడుకున్న ఎయిత్ ఫెయిల్ అండి, ఎయిత్ ఫెయిల్. అది మధ్యలో మంచి సిరీస్ వచ్చిందండి, మేరా నంబర్ బి ఆగా సంథింగ్ ఉంది, అంటే చాలా క్లియర్ చూపించాడు సిరీస్లో. సో ఇది ఎలా ఉంటుందంటే చదువుకున్న మూర్ఖులు ఉరకం చెప్పాలంటే వాళ్ళు కోపం చేస్తారు. చెప్తున్నాను, నీకెందుకండి దాంట్లో కెలకడం ఎందుకు, దాంట్లో నొక్కడం ఎందుకు, నీ ఓటీపీ చెప్పడం ఎందుకు, చెప్పింది మోసపోవడం ఎందుకు, పనికిరాని ఫైల్స్ ఓపెన్ చేయడం ఎందుకు? వైట్స్ హ్యాపెనింగ్? హైలీ చదువుకున్న వాళ్ళు తెలంగాణ స్టేట్లో ఒక సర్వే చేశారు. ఓకే, సైబర్ క్రైమ్ బాధితుల్లో 2 రీజన్స్ వస్తారు. ఒకటి అమాయకత్వం, 2 అత్యాశ. అమాయకత్వంగా మోసపోయిన వాళ్ళ సంఖ్య 5% ఉంది, అంతకంటే తక్కువ ఉంటుంది. అత్యాశతో మొదలుపడిన సంఖ్య మీరు అన్నట్టుగా 90% అత్యాశ. సైబర్ క్రైమ్ సైబరాబాద్ లో కానీ ఎక్కడ వెళ్తే కంప్లైంట్ ఇంతకుముందు పోతే సార్ లక్షల్లో పోయింది వచ్చేవారు, ఇప్పుడు అంతా లక్షలు కోట్లలో పోతున్నాయి. ఒక కంప్లైంట్ కేస్ స్టడీ తీసుకుంటే చుట్టుపక్కల వాళ్ళకి కదా బంధువులు కూడా రూపాయి కూడా అయినా ఇవ్వడండి, కానీ వాడు ఇన్వెస్ట్మెంట్ లో పెడితే నీ డబ్బులు డబుల్ అవుతాను కానీ వాడి దగ్గర 75 లక్షలు పెట్టాడు మొత్తం వాడు చూపిస్తుంటాడు ఇంక రోజు 500 ఇస్తే 5,000 ఇస్తా, 5,000 ఇస్తే 3,000 ఇస్తా, నేను డ్రా చేయను నేను. దానికి సైబర్ అవేర్నెస్ మా ఇంపాక్ట్ నుంచి ప్రతిరోజు ప్రతి క్లాస్లో చెప్తున్నాం, ప్రతి దగ్గర చెప్తున్నాం. ఎందుకంటే దీనికి మా గవర్నమెంట్ పిలిపించి మాకు ట్రైనింగ్ ఇచ్చింది. సైబర్ క్రైమ్స్ ఎలా అవుతుందో 150 మంది ಮೇಲೆ మేము ట్రైనింగ్ అవ్వడం జరిగింది. సో ఇది మీరు ట్రైనింగ్ అయ్యారు కదా, చాలా మంది మీరు మాట్లాడి ఉంటారు. అంటే ఆ కేస్ స్టడీ ఎలాగుంటుంది, వాళ్ళ మైండ్ సెట్ ఎలాగుంటుంది? మోసపోయిన తర్వాత మైండ్ సెట్ వేరే ఉంటుంది. వాళ్ళు మోసపోయిన తర్వాత కలుస్తారు మాకు, మోసపోకముందు వాడు ఎవరికి చెప్పడు, అలా చేస్తుండే ఎవరికి చెప్పడు. ఆ రకంగా అంటే ఈ భయపెట్టి బ్లాక్మెయిల్తో జరిగింది తక్కువ అండి, అత్యాశతో జరిగింది ఎక్కువ. షేర్స్ అని అవన్నీ, ఇన్వెస్ట్మెంట్లని, జాబ్ ఫ్రాడ్స్ అండి. జాబ్ ఫ్రాడ్స్, నీకు ఉద్యోగం వచ్చిందని. మరి రీసెంట్లీ ఒకరు నాకు తెలిసిన వాళ్ళు ఏంటండి కువైట్లో జాబ్ వచ్చిందని చెప్పారు. ఆయన వైఫ్ నాకు ఫోన్ చేసింది, అన్న ఇట్లా జాబ్ వచ్చింది మా ఆయనకు, అంటే ఒకసారి పేపర్ పంపమ్మా అని చెప్పిన. ఎందుకన్నా పేపర్ పంపడం అంటే, ఏమొచ్చిందో పంపండి. పేపర్ చూసి హాఫ్ అన్ అవర్ తర్వాత ఫోన్ చేసి, అమ్మా ఇది ఫ్రాడ్ అమ్మా పోవద్దని చెప్పండి. ఏంటన్నా నువ్వు కూడా వద్దంటున్నావు మా ఆయనను, మా ఆయన బాగుపడడం నీకు ఇష్టం లేదంటే మాట్లాడుతుంది. లేదమ్మా ఇది మోసమమ్మా చూస్తే తెలుస్తుంది. వాడు ఏంటంటే బ్యాంక్ అకౌంట్ ఇవ్వాలంటే బ్యాంక్ అకౌంట్లో డబ్బులు వేస్తాడు, ఎవ్రీ మంత్ శాలరీ, లేదా నెక్స్ట్ 2 years శాలరీ కూడా ఇస్తాడట. ఇదంతా మోసం కదా. వెళ్ళాడు, మొత్తం మోసపోయి వచ్చాడు. ఇట్స్ హ్యాపెనింగ్ లైక్ దిస్. సార్ గతంలో క్రైమ్ అనగానే వాడు రావాలి, ఫిజికల్గా పట్టుకోవాలి, కొట్టాలి, తిట్టాలి, భయపెట్టి తీసుకెళ్ళాడు. ఇప్పుడు ఏం లేదు, సింపుల్గా వాడు కనబడ్డు, ఏం లేదు కత్తి వాడు, తుపాకీ వాడకుండా వాడు ఫోన్ ద్వారా కొట్టేస్తున్నాడు. అంతే. మరి ఈ ప్రాబ్లం సొల్యూషన్ ఎక్కడ వస్తుంది? నేను దీనికి నా అభిప్రాయం ప్రకారం చెప్తానండి. ఇప్పుడు 1930కి ఫోన్ చేయగానే మనం ఏం చేస్తున్నామో, 1930 ఫోన్ చేయగానే వాళ్ళు బ్యాంక్ను వెరిఫై చేస్తున్నారు. ఓకే, బ్యాంకులో అకౌంట్లు ఉన్నాయి కదండి, బ్యాంకులో అకౌంట్లు ఉన్నాయి కదా, ఎక్కడి నుంచి అకౌంట్ ఓపెన్ అవుతుందండి చెప్పండి నాకు. ఏదన్నా మనము మామూలుగా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే అసలు చేయనియరే, వాళ్ళ బ్యాంకుల అకౌంట్ ఎలా ఓపెన్ అవుతున్నాయి? ఎవరో దానికి విట్నెస్ పెట్టాలి, పరిచయం ఉండాలి, వాళ్ళ ఆధార్ ఇవ్వాలి కదా. మళ్ళీ డబ్బులు ఎక్కడ పోతున్నాయి? అకౌంట్కి వస్తాయి. ఇక్కడ టైట్ చేయాలండి. బెట్టింగ్లో కూడా అక్కడే టైట్ చేయాలండి. బెట్టింగ్ యాప్స్ ఎన్ని వస్తున్నాయండి, బెట్టింగ్ యాప్స్ అని కూడా ఎక్కడ వస్తున్నాయి? అసలు యాప్స్లో కంట్రోల్ చేస్తే అయిపోయి కదా. ఇప్పుడు మనకు టిక్ టాక్ ఎలాగైతే గవర్నమెంట్ బ్యాన్ చేసిందో అది కూడా బ్యాన్ చేస్తే అయిపోతాయి కదా. అది పోయిన తర్వాత మీరు అలాంటి వాళ్ళు దొంగలు, ఇలాంటి వాళ్ళు దొంగలు అనే బదులు, అంటే అది మీరు చెప్తుంది పోలీస్ వెర్షన్. అవును, కానీ పబ్లిక్లో అవేర్నెస్ తీసుకోవాలి. పబ్లిక్లో అవేర్నెస్ అత్యాశ, మనం ఏం చేయలేదని అత్యాశ వాడు అంతే. అది ఉన్న పలంగా కోట్లు సంపాదించాలి అంతే, ఉన్న పలంగా లక్షలు రావాలి, అలా ఏం రావు, కష్టపడిన ఎవరికి రావు. ఓకే సార్, మన క్రిమినల్ సబ్జెక్ట్ మాట్లాడుతున్నాం. అవునండి. సాధారణంగా ఫస్ట్ టైం జైలుకి వెళ్ళి వచ్చే వాళ్ళు కొంతమంది మార్పు వస్తుంది. అవునండి. తప్పు చేసామని ఉంటారు, కానీ కొంతమంది ఎలాగా దొంగ పడ్డాం కదా అని వాళ్ళు హ్యాబిచువల్ అఫెండర్గా మారిపోతుంటారు, రిపీట్గా దొంగతనం చేస్తుంటారు. అంటే వాళ్ళు ఆ ధైర్యం రావడానికి కారణం ఏమనుకోవచ్చు? అంటే ఇంకా ఇంతకు మించి ఇంకేం చేయలేరు అన్నది భావన లేదు, మన సొసైటీలో ఫైనల్ పనిష్మెంట్ లేదు అనే ఒక ధైర్యం.
ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాట్లాడితే ఎక్కడ ఇది వెళ్తుందో తెలియదు కానీ మన కోర్టులు ఏదైతే లాగడం ఉందో 6 ఏండ్లు 3 ఏండ్లు అది నంబర్ 1. తక్షణ న్యాయం జరుపుకోవడం నంబర్ 2. ఇక్కడ జైలుకి వెళ్ళిన తర్వాత సంస్కరించబడాలి. అవును. కానీ అది ఏమైతుంది యూనివర్సిటీగా అయిపోయి అక్కడ పోయిన తర్వాత కొత్త విషయాలు నేర్చుకొని అది వస్తున్నాడు. యూనివర్సిటీ అయిపోయింది. యూనివర్సిటీ అయిపోయింది, క్రైమ్ యూనివర్సిటీ అయిపోయింది. అంటే ఆ సాంగత్యంతో వీళ్ళు అలా మారిపోతున్నారు. వాడు ఏమనుకుంటాడు, నేను ఎంజాయ్ చేస్తాను దొరికినప్పుడే కదా, దొరికిన తర్వాత కూడా బోయిన దొరుకుతుంది లోపల, హ్యాపీగా ఉంటాను. అలా మెంటాలిటీ పడ్డప్పుడు ఇలా జరుగుతుంది. అదే వేరే దేశాలు ఎలా ఉందండి, ఇమ్మీడియట్గా శిక్ష ఇస్తారు. ఆ శిక్ష 10 మంది ముందు వేస్తారు. అది ఎంతవరకు కరెక్టా ఇక్కడ మనకు తెలియదు కానీ లేదు, మన దగ్గర ప్రొసీజర్ పనిష్మెంట్ తప్ప ఫైనల్ పనిష్మెంట్ లేదు. లేదండి. ఇప్పుడు జరిగింది అనుకోండి, చార్జ్ షీట్ తర్వాత నడుస్తుంటది. వాడు కోర్టు తిరగడమే పెద్ద పనిష్మెంట్. అంతే. అంతే. 2 ఏళ్ళ 3 ఏళ్ళ 4 ఏళ్ళ. సో ఇది మారాలి. ఇప్పుడు కొత్త న్యాయంలో కూడా ఈ VNS న్యాయశాస్త్రం లో వచ్చింది. మారాలని కోరుకుంటున్నాను. కానీ అందులో కూడా కొద్దిగా సెక్షన్లు ఆల్మోస్ట్ సేమే, పేర్లు మాత్రమే మారాయి. తక్షణ న్యాయం జరగాలండి. తక్షణ న్యాయం జరగాలి. తక్షణం అంటే స్పాట్ కాదు, పబ్లిక్లో తెలవాలి. ఇలా జరిగినట్టుగా పబ్లిక్లో తెలవాలి. మనకు వచ్చే న్యూస్లో కూడా ఏముందండి, ఎలా చేయొచ్చు చెప్తున్నాడు కానీ చేసిన తర్వాత ఏం నేరమో ఏమి శిక్ష ఎలా జరిగి చెప్పట్లేదు. చెప్తున్నా కానీ శిక్ష అని చెప్పట్లేదు. అది కూడా మైనస్ అవుతుంది. చెప్పట్లేదు. ఇక్కడ ఉన్నాడు కదా, నీ మధ్యలో ఏదో నాగసాధు అని తిరుగుతుంటాడు. ఓపెన్గా క్రైమే కదా అది, అవును. ఓపెన్ క్రైమే. ఎలా ఒప్పుకున్నది గవర్నమెంట్, ఎలా ఒప్పుకుంది, చట్టం ఎలా ఒప్పుకుంది? ఇలా మోసం చేస్తుంది తెలుసు కదా, లోపల వేసేసి కదా, లోపల వేసి అది విగ్గు తీసి పడేసేసి 4 తంతే విగ్గది 4 తంతే సెట్ అవుతాడు కదా. ఒక అమ్మాయిని కూడా మోసం చేశాడు కదా, అంటే తన్నే అధికారం లేదు కదా పోలీసుకి. దాని దగ్గర మనం మీడియా అంది కూడా ఉంటారు. అదే సార్, తన్నే అధికారం లేదు కదా పోలీసు. లేదు కదా. అంటే సొసైటీలో మన చేంజ్ రావాలంటారు. రావాలండి. ఓకే. యూపీలో జరుగుతుందని తెలిసింది, ఎంతవరకు కరెక్ట్ నాకు తెలియదు కానీ యూపీలో మాత్రం బాగా నడుస్తుందని తెలిసింది. ఓకే సార్, నెక్స్ట్ మనం సివిల్స్ రాయాలన్నా గ్రూప్ 1 రాయాలంటే ఖచ్చితంగా ఇంగ్లీష్ మీడియం ఉండాలి ఎస్. అని సబ్జెక్ట్ తీసుకుందాం. ఈ సబ్జెక్ట్లో ఒకప్పుడు బాగా ఐపీఎస్ ఆఫీసర్ కొడుకు ఐపీఎస్ అవ్వాలి, కలెక్టర్ కొడుకు కలెక్టర్ అవ్వాలి, ఆ భావనలు ఉండేవారు. కాన్వెంట్ చదువులు ఉండేది. కానీ ఇప్పుడు జిల్లా పరిషత్ స్కూల్లో చదువుకున్న వాళ్ళు కూడా, బీడీ కార్మికురాల కొడుకు కూడా కూతురు కూడా ఈరోజు అనుకున్న లక్ష్యం సాధిస్తున్నారు. వాళ్ళకి మీరు ఏ విధంగా మోటివేషన్ చేసి ఈ స్థాయికి వచ్చారు? ఇది మంచి టాపిక్ తీసుకొచ్చారండి. ఎందుకంటే నా స్టూడెంట్స్ గర్వంగా చెప్తున్నాను, మోర్ దెన్ 20 ఆర్ ఐఏఎస్. 18 నేను పేర్లతో చెప్పగలను, 18 పీపుల్ ఆర్ ఐపీఎస్. 200 మంది జడ్జిలు ఉన్నారండి నా స్టూడెంట్స్. సూపర్ అండి. 200 మంది జడ్జిలు ఉన్నారు. ఎక్కడ పోయినా కనిపిస్తుంటారు. ఇక మిగతా వాళ్ళు అయితే తెలియదు. అంటే ఈ ముగ్గురు మాత్రం గవర్నమెంట్ దాంట్లో ఉన్నారు. ఈ జడ్జిలుగా అయిన వాళ్ళు మాత్రం, అడ్వకేట్గా అయిన వాళ్ళు మాత్రం ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో నాకు తెలుసు. ఓకే. ఈ ఐఏఎస్ ఐపీఎస్ ఎలా అయ్యారంటే, ఎలా నాకు పరిచయం అంటే, రామకృష్ణ మఠంలో నేను క్లాస్ తీసుకుంటాను రెగ్యులర్గా. 2001 నుంచి క్లాస్ తీసుకుంటాను. అక్కడ అశోక్ నగర్ ఏరియాలో స్టూడెంట్స్ అందరూ అక్కడికి వచ్చేవాళ్ళు అన్నట్టు. అశోక్ నగర్లో చదువుకునేవాళ్ళు కదా, అందరూ వచ్చి అక్కడ మార్నింగ్ 7 to 8, 8 to 9 క్లాస్కి వచ్చేవాళ్ళు. ఆ రకంగా నాకు వీళ్ళందరూ పరిచయం. ఏది ఐఏఎస్ ఐపీఎస్ అయిన వాళ్ళు. ఎంత ప్రాబ్లమ్స్ వచ్చేవాళ్ళు నాకు తెలుసు అండి. వాటర్ లేకుండా ఒక కుండలో నీళ్ళు పెట్టుకుని తాగిన వాళ్ళు కూడా ఆల్ ఇండియా 6th ర్యాంక్ వచ్చేవాళ్ళు నాకు తెలుసు, ఆల్ ఇండియా 5th ర్యాంక్ వచ్చేవాళ్ళు నాకు తెలుసు. అదే సార్, ఇప్పుడు తెలుగులో మాట్లాడి వీళ్ళందరూ చెప్తున్నాను, తెలుగు వాళ్ళు అదే తెలుగు వాళ్ళకి మాట్లాడాలని ఉంటది, కానీ ఆ భయం ఉండిపోద్ది. వాళ్ళు ఆ భయం పోగొట్టడానికి మీరేం చేస్తారు? అది బాగుంది. అయితే మీరు దాని గురించి అడుగుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగు వర్సెస్ ఇంగ్లీష్ అండి. ఇంగ్లీష్ ఎక్కువచ్చా మన తెలుగు ఎక్కువచ్చా? ఏదండి, ఇంగ్లీష్ ఎక్కువచ్చా తెలుగు ఎక్కువచ్చా? ఎవరికి? మనకు. తెలుగే కదా. దీన్ని తెలుగు ఏమంటారు? కుర్చీ అంటాం. కుర్చీ ఉర్దూ. అలా చూసుకుంటే మనం పదాలన్నీ కూడా అన్ని భాషలు మిక్స్ అయి ఉన్నాయి. సెల్ ఫోను, చరవాణి. చరవాణి అంటే వాటి చరవాణి అంకుల్ అంటాడు. ఏమంటుంది? లోగో, మైకు. సో వీఆర్ యూజింగ్ మోర్ ఇంగ్లీష్ దెన్ తెలుగు. తెలుగు అద్భుతమైన భాష అండి, అమ్మ భాష, చాలా బ్యూటిఫుల్ భాష. 56 అక్షరాల భాష 52 చేశారు అనుకోండి. 56 అక్షరాల భాష, అచ్చులు అల్లులు పొల్లులు సందులు అలంకారము ఛందస్సు ఉన్న భాష. ఓకే, ఇంత మంచి భాష మనకు వచ్చు, కానీ మాట్లాడేది ఇంగ్లీష్. దీంట్లో సగం లేదండి ఇంగ్లీష్ భాష. మళ్ళీ చెప్తున్నాను, దీంట్లో సగం లేదు. ఇలాగైనా మోటివేట్ చేసిన పిల్లల్ని అందరూ బాగా స్ట్రాంగ్గా నేను ఇంగ్లీష్ నేర్పిస్తుంటాను, నేర్చుకోమని చెప్తుంటాను. ఎందుకంటే తెలుగులో మనం ఇక్కడ బతకొచ్చు, ప్రపంచంలో ఎలాంటి కోసం ఇంగ్లీష్ నేర్చుకోవాల్సిందే. ఓకే, నీ ఇంటర్వ్యూ మొత్తం ఇంగ్లీష్లో ఉంటుంది కాబట్టి ఇంగ్లీష్ నేర్చుకోవాల్సిందే. నేర్చుకోవడం చాలా ఈజీ అని చెప్తాను. తెలుగు వచ్చేవాడు ఇంగ్లీష్ నేర్చుకోవడం ఈజీ. ఇంగ్లీష్ వచ్చినవాడు తెలుగు నేర్చుకోవాలంటే 6 ఏళ్ళు పడుతుంది. తెలుగు నేర్చుకునేవాడు ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే 6 నెలలు పడుతుంది. అంతే. సూపర్ అండి. అంతేనండి, ఓపెన్గా. అయితే ఇది కావాలంటే ఏం చేయాలి? స్విమ్మింగ్ మీకు వచ్చా మురళి గారు? నాకు రాదు. రాదు కదండి. నేను ఇప్పుడు కార్లో బుక్ తెచ్చానండి, 720 pages బుక్.
మేము మొత్తం చదవండి, ఒకే బుక్ చదవండి, ఒక వీడియోలు తెచ్చాను చూడండి వీలున్నప్పుడు. ఒక 1 మంత్ తర్వాత గచ్చిబౌలి స్టేడియంకి వెళ్దాము, మీరు జంప్ చేస్తారా? అవునా? జంప్ చేయాలి, మీరు బుక్ చదివి జంప్ చేయాలి. ఓకే. చేయగలరా? బుక్ చదివి చేయొచ్చు. బుక్ మొత్తం చదవాలి, ఆ! వీడియోలు చూడాలి, హ్మ్. జంప్ చేయాలి. చేయగలమా? చేద్దాం. మీరు మీరు బయటకు వస్తారా? బయటికి దాన్ని బట్టి బుక్ చదివే బట్టి ఉంటది. బుక్ చదివితే స్విమ్మింగ్ వస్తుందా? స్విమ్మింగ్ చేస్తే వస్తుందా? లేదు, బుక్ స్విమ్మింగ్ అనేది బుక్‌తో రాదండి అది. కదా! రాదు. మీరు అదే జవాబు నాకు చెప్పారు. ఇంగ్లీష్ అంతేనండి. ఇంగ్లీషు చదివితే రాదు, ఇంగ్లీష్ చూస్తే రాదు, ఇంగ్లీష్ వింటే రాదు, ఇంగ్లీష్ మాట్లాడితే వస్తుంది. స్విమ్మింగ్ చూస్తే రాదు, స్విమ్మింగ్ చదివితే రాదు, స్విమ్మింగ్ చేస్తే చేస్తే వస్తుంది. వస్తది. అవును. దిస్ ఈజ్ ది కంపారిజన్ వాట్ ఐ వాంట్ టు డూ. హ్మ్. ఇంగ్లీషు సింపుల్ అండి, వచ్చే రాకుండా మాట్లాడండి. హ్మ్. మన అమ్మ అంతకంటే ఎక్కువ మాట్లాడితే ఇంగ్లీష్ పదాలే వాడుతూ ఉంటుంది కదా. హ్మ్. నేనేమంటానంటే మన విద్యార్థులకు, ఎలాగో మీకు తెలుగు వచ్చు నాన్న, తెలుగు మాట్లాడుతున్నారు, కొద్దిగా ఇంగ్లీష్ నేర్చుకోండి. చాలా సింపుల్ భాష అది. ఇంగ్లీష్ మాట్లాడితే తప్పేం లేదు, ఎంతవరకు మాట్లాడవచ్చు. మీ ఫ్రెండ్స్తో కూర్చున్నప్పుడు ఏదో సుత్తి మాట్లాడతారు కదా, అదే ఇంగ్లీష్లో మాట్లాడుకోండి. యూ సీ దట్ రే దట్ దిస్సు పిచ్ గట్టు ఏదో మాట్లాడు, వస్తుంది, ఏదో ఒకటి వస్తుంది. అవును. మనం ఇక్కడ మాట్లాడితే దిద్దే వాళ్ళు కూడా మన ఫ్రెండ్సే కాబట్టి దిద్దుతారు. ఏం చేస్తాం తెలుసా, తెలుగు మాట్లాడుతూ మొత్తం ఇంగ్లీష్ పదాలు వాడుతున్నాం. హ్మ్. నేనేమంటాను, ఇంగ్లీష్ మాట్లాడుతూ తెలుగు మాట్లాడు, ఓహ్! సూపర్. దట్స్ ఇట్. ఆ! ఇలా ఎంతో మంది ఇంగ్లీష్ భయం తీసేశాను నేను. హ్మ్. నేను కాలేజీకి వెళ్తాను, ఇంజనీరింగ్ కాలేజ్ బాగా వెళ్తానండి, ఒక 160 ఇంజనీరింగ్ కాలేజ్ వెళ్తుంటాను. హ్మ్. వాళ్ళకి చెప్తాను నేను, మీరు ఫస్ట్ ఇయర్ నుంచే యూ స్పీక్ ఇన్ ఇంగ్లీష్, మొత్తం తప్పు మాట్లాడండి, నో ప్రాబ్లం. మీకు తెలుగుంటే యూ దట్టు యూ సీ దట్టు టాల్ అంటాడు, టాల్ అంటాడు. ఓకే, యూ టాక్, మీకు వస్తుంది లాంగ్వేజ్. ఇంకోటి, మీరు బస్సులో కూర్చున్నప్పుడు ఇంగ్లీష్ మాట్లాడమంటాను. హుహు. ఇంకోటి ఏమని చెప్తాను ఫైనల్గా, సార్ ఇంగ్లీష్ రావట్లేదు. ఒక బాబు, నేను ఇమ్మీడియట్గా నిన్ను ఇక్కడ అరెస్ట్ చేసేసి తీసుకెళ్ళి ఒక దేశంలో పడేస్తాను, అక్కడ తెలుగు వాడు ఉండడు, తెలుగు వచ్చేవాడు ఉండడు, మొత్తం ఇంగ్లీష్ వాడు ఉంటాడు, నువ్వు బతుకుతావా చస్తావా అంటాను. అవును. అప్పుడు కసిగా ఉంటది. వస్తది. బతుకుతాడు. ఆటోమేటిక్‌గా వస్తది. ఎక్కడ ఇంగ్లీష్ అండి బాబు, పోయి తమిళనాడులో బతకాలంటే తమిళ్ రావాల్సిందే. అవును. మన వాళ్ళు అక్కడ వెళ్తే తమిళ్ మాట్లాడాల్సిందే, అవును. బికాజ్ వాళ్ళకి తెలుగు వచ్చినా మాట్లాడరు, తెలుగు రాదు మన తెలుగు వాళ్ళకు. అవును. హిందీ కూడా మాట్లాడరు వాళ్ళు. మాట్లాడరు. హ్మ్. అటువంటిప్పుడు తమిళ్ నేర్చుకుంటాం కదా. అవును. ఈ తమిళే నేర్చుకున్నప్పుడు ఇంగ్లీష్ ఏం నేర్చుకోము. హ్మ్. ఆ కడుపులో మంట ఉంటే నేర్చుకోవచ్చు అండి. అవును. అది ఈజీ, చాలా ఈజీ. హ్మ్. చిన్నప్పటి నుంచి నేర్చుకుందే కాకుండా, నేను ఈ విషయం చెప్పింది గ్రామీణ ప్రాంతాల్లో చదువుకున్న విద్యార్థులకు చెప్తున్నాను. హైదరాబాద్ లాంటి చదువుకున్న వాళ్ళు కొద్దిగా ఇంగ్లీష్ మాట్లాడగలరు, బికాజ్ అంత ఇంగ్లీష్ మీడియమే కాబట్టి. నేను జెడ్పీహెచ్ స్కూల్ చదువుకున్న వాళ్ళు మాత్రం నేర్చుకుంటే బాగుంటుంది, చాలా ఈజీ. కానీ కొంతమంది విద్యార్థులు మాట్లాడితే తప్పు ఎక్కడ పడతారని కొంచెం సిగ్గుపడుతుంటారంట. ఓకే, అటువంటి వాళ్ళకి మీరు ఇచ్చే మోటివేషన్? వెరీ గుడ్ అండి. ఒక చూడండి, మీ ఇష్టమైన దైవం చెప్పండి వీలుంటే. నా ఇష్టమైన దైవం ఇష్టం, నో ప్రాబ్లం. ఆంజనేయ స్వామి, ఆంజనేయ స్వామి, వెంకటేశ్వర స్వామి. వెంకటేశ్వర స్వామి. ఆంజనేయ స్వామిని ఎవరు తిట్టారా లేదా? ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామిని ఎవరైనా విమర్శించారా లేదా? ఆంజనేయ స్వామిని ఎవరైనా అసహించుకున్నారా లేదా? ఆంజనేయ స్వామిని ఎవరైనా అవమానం చేశారా లేదా? ఆంజనేయ స్వామిని ఎవరైనా నవ్వారా లేదా? ఉంటాయి కదా. కదా. ప్రైమ్ మినిస్టర్ అండి, ఎవరైనా పెద్ద ప్రైమ్ మినిస్టర్ అనుకోండి, ఆ! ఎంత గొప్ప ప్రైమ్ మినిస్టర్ అయినా నవ్వారు, ఆ! తిట్టారు, అవమానించారు. ప్రైమ్ మినిస్టర్ అండి, ఎమ్మెల్యే కూడా కష్టం, ప్రైమ్ మినిస్టర్ కూడా అన్నారు, అవును. చీఫ్ మినిస్టర్ కూడా అన్నారండి, అవును. గొప్ప గొప్ప స్వామీజీలు అన్నారు. మై ఫేవరెట్ స్వామీజీ స్వామి వివేకానంద, హ్మ్. ఆయన కూడా అన్నారు. అవును. ఓకే, అమ్మను కూడా అన్నారు, నాన్న కూడా అన్నారు. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరు ఒక మాటలు అన్నారండి. ఏమంటారు తెలుసా? నవ్వుతారు, విమర్శిస్తారు, అవమానిస్తారు, వ్యతిరేకిస్తారు. ఈ 4 వర్డ్స్ అండి. ఈ 4 వర్డ్స్ ప్రేమించడం మొదలుపెట్టాను మనం. నన్ను చూసి నవ్వారు, సూపర్, నవ్వారంటే నేను ఏదో తేడాగా చేశాను కదా, ఐ విల్ సెట్ మై సెల్ఫ్. ఓకే, వారు నవ్వారని మనం ఏం చేస్తామంటే మాట్లాడ మానేస్తాం. అవమానించారు, వాళ్ళ అవమానం మనకు బహుమానం. అవమానించారంటే నా లోపల ఏదో జరిగింది కాబట్టి దిస్ ఈస్ ద రైట్ టైం టు సెట్ మై సెల్ఫ్. అలా తీసుకుంటే మనం ముందుకెళ్తాం. అంటే పాజిటివ్ మైండ్‌తో రావాలి. అంతే కదా. విమర్శించారంటే ఏంది? నన్ను విమర్శించారంటే ఏంది? నా విజయానికి వాళ్ళ కారణం. అవును. నన్ను అపోజ్ చేశారంటే కారణం ఏంది? నా పొజిషన్ ఇస్తున్నారు. అపోజిషన్ లేని పొజిషన్ లేదు. ఈ 4ను పాజిటివ్‌గా తీసుకోవడమే కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ నేర్పిస్తుంటది. ఓకే. అంటే వాళ్ళు మనం విమర్శించారంటే మనల్ని వాళ్ళు ఏదో ప్రేమిస్తున్నట్లుగా అర్థం. మన లోపల బెస్ట్ తీసుకొస్తున్నారు. అవును. వాళ్ళు మనకు సహకరిస్తున్న నవ్వడం కాదది. అది నవ్వారనుకో, థ్యాంక్ యూ అన్నా, నువ్వు ఈసారి నవ్వావు, నేను ఇంగ్లీష్ మాట్లాడి నవ్వావు, ప్లీజ్ అన్నా నెక్స్ట్ టైం కూడా నేను తప్పు మాట్లాడి నువ్వు నవ్వాలన్నా, నవ్వి అన్నా నేను కరెక్ట్ కూడా చెప్పాను అనాలి. అవును. అయిపోయింది, ఫినిష్. నెక్స్ట్ టైం నవ్వడు, అమ్మ వీడు మన దానికి వచ్చాడు, వీడు బాగా తేడాగా ఉన్నట్రా, వీడు మన మనలో నాన్న ఖర్చు వస్తది నేర్చుకుంటాడు. అప్పుడు. ఖచ్చితంగా నేర్చుకోవాలి. అంతే. వాళ్ళేనండి చరిత్ర సృష్టించారు ప్రపంచం మీద. హ్మ్. వాళ్ళే చరిత్ర సృష్టించారు. కానీ ఈ చచ్చిపోయిన చేపనే వాటర్లో కొట్టుకుపోతుంది, బతుకుని చేప వాటర్లో ఎదుగుతుంది, వాడే నిలబడతాడు. సార్ మీరు చాలా మంది మోటివేషన్ చేస్తుంటారు. కొంతమంది గ్రామీణ ప్రాంతంలోకి వెళ్ళి ముందు ప్రిలిమ్స్ తర్వాత మెయిన్స్ రాసుకొని ఇంటర్వ్యూ వరకు వెళ్తారు. అవును.
ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు వాళ్ళు మీ క్లాసులు తీసుకుని చాలా మంది ఉంటారు. ఉన్నారండి. ఇంటర్వ్యూ తీసుకునే ముందు ఒక టెన్షన్ క్రియేట్ అవుతుంది వాళ్ళకి. ఆ 30 మినిట్స్లో ఏం చెప్తారు, వాళ్ళు ఏం అడుగుతాడు, బోర్డు ఏం అడుగుతుంది, ఇవన్నీ. అవునండి. లోపలికి వెళ్ళిన తర్వాత ఆ బోర్డుని మనం ఎలా సైడ్ చేయాలి, ఆ బోర్డు అడిగే క్వశ్చన్స్ ఎలా మనం ఫేస్ చేయాలి యా అనేది ఏ విధంగా వాళ్ళకి ఇస్తారు? అటువంటి అనుమానాలు, అటువంటి భయం ఉన్న వాళ్ళు. ఇది ఈ బహుశా నేను చెప్పే ఆన్సర్ కొన్ని లక్షలాది మందికి ఉపయోగపడుతుండొచ్చు. ఇంటర్వ్యూ వెళ్ళేవాడు ఒకరు, ఇంటర్వ్యూ తీసుకున్న వాళ్ళు ముగ్గురు నలుగురు. నలుగురు. ఈయన వయసు 25 30, వాళ్ళ వయసు 50 కంటే ఎక్కువ. అవును. ఓకే, ఈ 25ను టెస్ట్ చేయడానికి 50 ప్లస్ నలుగురు అంటే 200 మంది టెస్ట్ చేయాలి. 200 ఏళ్ళ వయసు వాళ్ళు 25 ఏళ్ళ వయసును టెస్ట్ చేయాలి. ఇంటర్వ్యూకి వెళ్ళేవాడు సింగిల్గా వెళ్తాడు, లోపల ఉన్నవారు నలుగురు ఉంటారు. సింహం ఎప్పుడు సింగిల్గా వెళ్తుంది. ఫస్ట్ ఇది అనుకోవాలి, నన్ను టెస్ట్ చేయాలంటే నలుగురు కావాలన్నా మైండ్లో తీసుకోవాలి. నెంబర్ 1. నెంబర్ 2, ఆ టెన్షన్ తప్పకుండా వస్తుంది మన పేరు వచ్చేటప్పుడు. అప్పుడు ఏం చేయాలంటే ఇలా కూర్చొని ఇది ఉంది కదండి, రౌండ్ పెట్టుకొని ఈ టిప్ మీద గాలి పడాలండి. ఆటోమేటిక్గా నోట్లో నీరు ఊరుతుంది. అలాగా లోపల ఉండాలి నాలుగా, అంటే ఎయిర్ బయటకు వదలాలి, లోపల లోపలికి పీల్చుకోవాలి. పీల్చుకున్నప్పుడు లోపలికి కొద్దిగా వాటర్ వస్తుంది. అప్పుడు నోరు తడారదు. నెంబర్ 1. ఇంటర్వ్యూ తీసుకునే వాళ్ళు నీ నాలెడ్జ్ టెస్ట్ చేయరు, నువ్వు చదువుకుంది టెస్ట్ చేయరు. వాళ్ళు ఎప్పుడు టెస్ట్ చేస్తారు, నీ కాన్ఫిడెన్స్ టెస్ట్ చేస్తారు, నీ కమ్యూనికేషన్ టెస్ట్ చేస్తారు, నీ బాడీ లాంగ్వేజ్ టెస్ట్ చేస్తారు, నువ్వు ఈ కంపెనీకి పనికొస్తావా లేదా చెక్ చేస్తారు. అంతేగాని నువ్వు చదువుకుని A+B² అడగరు. మనోడు ప్రిపేర్ అయ్యి దీని మీద ఇది అడిగారు. హౌ యు ఆర్ బిహేవింగ్, ఎలా మాట్లాడుతున్నావు, అలా కూర్చున్నప్పుడు ఎలా కూర్చున్నావు, కింద కూర్చున్నావా, పైన చేతులు పెట్టావా, ఇలా కూర్చున్నావా, ఇలా గోకా, ఇలా అన్నావా, అదే చూస్తూ ఉంటారు. అందుకోసమే ఓ 50 సార్లు ప్రాక్టీస్ చేసుకోవాలి. నువ్వు నీ ఫ్రెండ్ కూర్చొని, నీ ఫ్రెండ్ ఇంటర్వ్యూరు, నువ్వు ఇంటర్వ్యూ తీసుకుంటావు, ప్రాక్టీస్ చేసుకోవాలి. ఎలా మాట్లాడుతూ ఓళ్ళు తప్పులు ఒకటి చెప్పుకోవాలి. ఇప్పుడు బోల్డ్ అని వీడియోలు వచ్చాయండి. ఒకప్పుడు వీడియోలు ఇక్కడ మేము చెప్పేవాళ్ళం, మాక్ వీడియోస్ కూడా వచ్చాయి, చూడాలి. ఎలా ఇంటర్వ్యూ తీసుకుని చూడాలి. నిజంగా మెయిన్స్ ఇంటర్వ్యూస్ తర్వాత ఇంటర్వ్యూస్ కూడా చాలా వచ్చాయి వీడియోలు కూడా, ఎలా మోడల్ కూడా, అవన్నీ చూసుకోవాలి. మనం ఒకసారి చూసుకొని ప్రిపేర్ కావాలి. తర్వాత లోపల మళ్ళీ చెప్తున్నానండి, దే చెక్ ఓన్లీ కాన్ఫిడెన్స్ అండ్ ప్రజెన్స్ ఆఫ్ మైండ్. ఆ టైంలో నువ్వు ఎలా ఆన్సర్ ఇస్తున్నావు, నీకు తెలియదు అనుకోండి, సారీ సార్ ఐఎమ్ అనేబుల్ టు రీకాల్ నౌ, గుర్తు రావట్లేదు సార్, కెన్ గివ్ మీ సమ్ టైం. వాళ్ళు మంచి వాళ్ళండి, వాళ్ళు నేను చెప్పడానికి లేదు అక్కడ. కొద్దిగా వాటర్ తీసుకొని ఆలోచన చెప్పండి, చెప్పి రీకాల్ చేసుకొని చెప్పండి. అని ఏది మర్చిపోలేమండి, ఏది మర్చిపోలేదు. అబద్ధం చెప్పకూడదు. అబద్ధం ఒక సెకండ్లో గుర్తుపడతారు వాళ్ళు. వాళ్ళు 200 కదా, నువ్వు 25 ఏళ్ళ వయసు, వాళ్ళు నలుగురు కలిసి 200 అయింది. కాబట్టి వాళ్ళు అదే చూస్తూ ఉంటారు అక్కడ. కాబట్టి ఆ కమ్యూనికేషన్ బాగుండాలి. మనం మనసులో ఉన్నది నోట్లో నుంచి చెప్పినప్పుడు ఎదుటి వాళ్ళకి అర్థమవుతుంది. మనసులో ఉన్నది నోట్లో నుంచి చెప్పకుండా అర్థం కాదు. సాక్షాత్ భగవంతుడు పైనుంచి కిందికి వచ్చినాక నరుడా ఏమి నీ కోరిక అంటాడు. దేవునికి అన్ని తెలుసు కదండి, ఎందుకు అడుగుతాడు చెప్పండి, మనతో చెప్పించడానికి. ఇది కూడా అంతే, మనం చెప్పకుండా దేవునికి అర్థం కాదు, అంటే మనం చెప్పకుండా ఇంటర్వ్యూ కూడా అర్థం కాదు. నువ్వు ఏం చెప్పదలుచుకోండి, నీ లాంగ్వేజ్ చెప్పు, నీకు అర్థమైనట్టు చెప్పు, ఓకే, నో ప్రాబ్లం, దే విల్ యాక్సెప్ట్ ఇట్. రైట్ సార్, బాడీ లాంగ్వేజ్ గురించి వచ్చింది, మాట్లాడారు. అవునండి. బాడీ లాంగ్వేజ్ మన ఇంటర్వ్యూకి అంటే కేవలం సివిల్సే కాకుండా ఎక్కడికి వెళ్ళినా బాడీ లాంగ్వేజ్ చూసి చాలా మంది మన యాటిట్యూడ్ చెప్పేస్తుంటారు. అవునండి. మనం కంఫర్ట్ గా కూర్చొని 2 చేతులు ఇలా పెడితే కంఫర్టా, లేదు ముక్కు ఇలా కొంచెం ముందుకు వచ్చి కూర్చుంటే ఇది ఇన్కంఫర్టా, ఇవన్నీ చెప్తుంటారు. ఒకసారి ఆ కంఫర్ట్ లాంగ్వేజ్ చెప్పండి. బాడీ లాంగ్వేజ్ బాడీ లాంగ్వేజ్లో తల నుంచి షూస్ వరకు చూస్తారండి, దాని ఎటికెట్స్ అంటారు. ఫస్ట్ కేవలం సివిల్స్ గురించి కదా, ఎక్కడ మొత్తం జనరల్ చెప్తున్నాను, సేల్స్, మార్కెటింగ్, పెళ్లి చూపుల వరకు కూడా చెప్తున్నాం. ఓకే, ఎక్కడ సరే అదే కదా. లోపలికి వస్తున్నప్పుడు ఫస్ట్ 7 సెకండ్లలో ఒక మనిషికి ఇంప్రెషన్ చేసుకుంటారండి. మ్యాక్సిమం 10 సెకండ్లు అనుకోండి, 20 సెకండ్లు అనుకోండి. నిన్ను జడ్జ్ చేస్తారు ఎలాగున్నావని. నీ దగ్గర ఎంత తెలివి ఉన్నా బయట బాగాలేకుంటే లాభం లేదు. అందుకని ABCDE అని చెప్తాను. ఏ అంటే అట్రాక్షన్, బి అంటే బాడీ లాంగ్వేజ్, సి అంటే కంటెంట్, కంటెంట్ థర్డ్ వచ్చింది, డి అంటే నీ ఒక డైరెక్షన్, ఎలా డైరెక్షన్, ఈ అంటే ఎవాల్యుయేషన్ చేసుకోవాలి మనం. ఈ ఏలో అట్రాక్షన్ ఏంటంటే ఫస్ట్ జుట్టు నుంచి షూస్ వరకు ఉన్న జుట్టు మెయింటైన్ చేసుకోవాలి ఉంటే. ఓకే, కళ్ళు ఎప్పుడు మనిషిని చూసి మాట్లాడాలి, కింద చూసి మాట్లాడద్దు. కింద చూసారంటే ఎంత తెలివి ఉన్నా రావట్లేదు. ఇలా చూసి మాట్లాడనుకోండి, ఇలా చూసి మాట్లాడనుకోండి, ఎదుటి మనిషి కళ్ళు మూసుకుంటే మీరు మొత్తం ఆగిపోతుంది. పైకి చూసి మాట్లాడతారండి, అబద్ధం చెప్తున్నట్లు లెక్క. కొంతమంది కొంచెం ఓపెన్ చేసి మాట్లాడతారు ఐబ్రోస్, అదేదో మాట మారుస్తున్నట్లు లెక్క. ఓకే, సో సెకండ్ లో గుర్తుపట్టాలి, సైడ్ చూస్తారు అలాగా. వాడు చాలా డేంజర్ గాడు. అంటే మనిషికి ఐ కాంటాక్ట్ పెట్టాలి, ఓపెన్ గా మాట్లాడుతుండాలి, ఐ కాంటాక్ట్.
ఓకే. ఐ కాంటాక్ట్‌తోని అబద్ధాలు తెలుసుకోవచ్చు, నిజం తెలుసుకోవచ్చండి. కొంతమంది మాట్లాడుతూ తల తిప్పుతారండి. కొంతమంది పైకి చూస్తారు. అది తెలుస్తదండి ఎదుటివానికి. ఆలోచించి చెప్తున్నాడా? అబద్ధం చెప్తానికి ఆలోచిస్తున్నాడా? ఆలోచిస్తాడు. కాబట్టి అది గుర్తు రాకుంటే అన్‌ఏబుల్ టు రీకాల్ అని చెప్పొచ్చు. అన్‌ఏబుల్ టు రీకాల్ అంటే నో ప్రాబ్లమ్. అర్థం చేసుకుంటారు. ఇలాగే మాట్లాడుతున్నాననుకోండి, అదేదో అక్కడ కుకప్ చేస్తున్నట్టు లెక్క. అలా కాకుండా చూసి మాట్లాడి తెలియకుంటే తెలియదని చెప్పండి. ఎవరేమంటారు? అవసరం లేదు. దీనికి ఉరి శిక్ష ఎరేది కదా! అవును. కళ్ళైపోయినాయి. పెదాలండి. ఓపెన్‌గా చెప్తున్నానండి, చాలా పవర్‌ఫుల్. మనం పుడుతున్నప్పుడు ఏడుస్తూ పుట్టాం. వెళ్తున్నప్పుడు ఏడిపించి వెళ్తాం. ఈ చిన్న గ్యాప్‌లో నవ్వుతూ నవ్విస్తుండాలి. ఆల్వేస్ కీప్ స్మైల్. ఆల్వేస్ కీప్ స్మైల్. ఓ డెత్ దగ్గర, చెడు వార్తల దగ్గర, ఇలాంటి విషయాల దగ్గర తప్పించి ఎప్పుడు స్మైలింగ్ పెట్టుకోవాలండి. స్మైలింగ్ క్రియేట్స్ అనే ఆరా. స్మైలింగ్ క్రియేట్స్ అనే పాజిటివ్ వైబ్రేషన్. స్మైలింగ్ క్రియేట్స్ మనకు ఇక్కడ సెరోటోనిన్ యాక్టివేట్ అండి. సెరోటోనిన్ యాక్టివేట్ కావడం చాలా అద్భుతంగా ఉంటారు. వాళ్ళు తప్పు చేయరు, టెన్షన్ పడరు, స్ట్రెస్ రాదు, అబద్ధాలు మాట్లాడరు, కోపం రాదు. కోపం రాకుండా చాలు కదా మనిషికి, అంతకంటే వేరేం కావాలి. స్మైల్ చూడడానికి వంకరగా ఉంటుందండి. స్మైల్ చూడడానికి వంకరగా ఉంటుంది, మన జీవితాన్ని చక్కగా మార్చేస్తుంది. ఓకే. స్మైల్ చూడడానికి వంకరగా ఉంటుంది, జీవితాన్ని చక్కగా మార్చేస్తుంది. నవ్వుతూ ఉండాలి. నవ్వద్దు, స్మైలింగ్, చిరునవ్వు. అంతే. నెక్స్ట్ షేవింగ్ నీట్గా ఉండాలండి. నీట్గా ఉండాలి. ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా, వీడు షేవింగ్ చేసుకోవట్లేడు, వీడు నా కంపెనీకి ఏం పని చేస్తాడు. అవును. కొంతమంది ఉంటారండి మంచి ట్రిమ్మింగ్ చేసుకుంటారు, నో ప్రాబ్లం. గడ్డం పెంచుకుంటే ట్రిమ్మింగ్ చేసుకోవాలి, గాలికి వదిలిపెట్టద్దు. షర్ట్, లైట్ కలర్ షర్ట్స్ ఇప్పుడు మీద ఎంత బాగుంది, లైట్ కలర్ షర్ట్ అప్పీలింగ్ ఉంటుంది. బ్లాక్ వేసుకొని వచ్చారనుకోండి, రెడ్ వేసుకొచ్చారనుకోండి, ఎదుటివారికి భయం అయిపోతుంది. బాగానే ఉంటుంది రెడ్ వేసుకునే వాళ్ళు, కానీ చూసుకోవడానికి బాగుండదు. ఈ బటన్ అప్ కంపల్సరీ పెట్టుకోవాలి, ఈ పైన బటన్ పెట్టుకోవాలి. బెల్ట్ ఎప్పుడు బ్లాక్ బెల్ట్ పెట్టుకోవాలి, వేరే పెట్టుకోకూడదు. డార్క్ కలర్ ట్రౌజర్స్ వేసుకోవాలి, నో జీన్స్. జీన్స్ ఓన్లీ గోవా, బ్యాంకాక్ అక్కడ పనికి వస్తుంది, కానీ రెగ్యులర్గా ఆఫీసులో పనికి రాదండి. ఆ జీన్స్లో కొత్తగా వచ్చాయి ఏంటి, చినిపోయిన జీన్స్. షూస్ ఓన్లీ బ్లాక్ కలర్ షూస్ విత్ లేస్. దిస్ కాల్ ప్రాపర్ ఎటికెట్ అండి. ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ బెస్ట్ ఇంప్రెషన్. ఇక బాడీ లాంగ్వేజ్లో చేతులు ఎప్పుడు నాభి పైన ఉండాలండి. చేతులు ఎప్పుడు నాభి పైన ఉండి మాట్లాడాలి. కొంతమంది జేబులో చేపెట్టుకొని మాట్లాడుతూ ఉంటారు. జేబులో చేపెట్టుకొని అనుకోండి ఏదో దాచిపెడుతున్నట్టు లెక్క, ఇలా గోకుతూ ఉంటారు. ఇలా గోకుతున్నట్టే ఏదో ఆలోచిస్తున్నట్టు లెక్క ఇలా అంటారు. ఇంట్లో అనుకోవచ్చు కదా, ఇంటర్వ్యూలు అనేది కదా. సో ఎప్పుడు కూడా రెండు చేతులతో మాట్లాడాలి. స్ట్రాంగ్, వీక్, మనము, మీరు, నేను, ఆ రెండు చేతులు వాడుతుంటే అద్భుతంగా ఉంటుంది కదా. దీన్ని చిన్ అంటారు, దీన్ని చీక్ అంటారు, దీన్ని నోస్ అంటారు, దీన్ని ఐస్ అంటారు, దీన్ని ఫోర్హెడ్ అంటారు. ఏది ఉన్నప్పుడు నేను దాన్ని చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇలా ఉందనుకోండి, చిన్ సార్, చీక్ సార్, కరెక్ట్ రైట్ కదా. ఇది చిన్ కాదు కదా. సో అక్కడ ఏమైందండి అంటే, నేను మాట్లాడుతున్నప్పుడు కూడా ఎలా వాడాలనో ఆ పార్ట్ చూపిస్తూ వాడాలి. మనమంతా అన్నప్పుడు మనమంతా ఇలా రావాలి, శక్తి ఎలా రావాలి. క్రికెట్లో మనము స్ట్రాంగ్ అని నేను ఎట్లా మాట్లాడుతున్నా, వీక్ మాట్లాడుతున్నాను. మనం స్ట్రాంగ్ ఇలా మాట్లాడాలి. అప్పుడు ఎదుటి వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది. బాడీ లాంగ్వేజ్ 55% అండి. కమ్యూనికేషన్లో బాడీ లాంగ్వేజ్ 55%, వాయిస్కు 38%, భాషకు 7% మాత్రమే. ఆయన కూర్చోమని కూడా అనకుండానే ఆ సీట్ గర్ర బర్రని లాగి కూర్చొని 2 చేతులు టేబుల్ మీద పెట్టి అక్కడున్న వాటర్ గ్లాస్ ఆయన పర్మిషన్ లేకుండా నీళ్ళు తాగి గ్లాస్ ఎడ పెట్టి ఆ కింద క్యాప్ కూడా చేయకుండా, మరి కొంతమంది కంఫర్ట్గా ఇలా కూర్చోకుండా 2 కార్లు దగ్గర లేకుండా ఆయన దగ్గరికి వెళ్ళిపోయినట్లుగా ఈ సీటు చైర్కి ఎండింగ్లో స్టార్టింగ్ లో ఒక దీని మీద కూర్చోవడం, ఇటువంటి దాన్ని మనం ఏ విధంగా ఇంటర్వ్యూలో కాదండి, మనం సినిమాలో పొలిటీషియన్ చేస్తూ ఉంటాం అంతే. అలాగే మన ఇంటర్వ్యూలో కాదు, అలా ఎవరు చేయరు. ఎందుకంటే దాంట్లో కంపల్సరీ నేర్పిస్తాము, చైర్ లాగాలా లాగొద్దా, వాళ్ళు సీట్ ఆఫర్ చేస్తేనే కూర్చోవాలేదని కంపల్సరీ నేర్పించి పంపిస్తాం. అట్లా 90% కాదు, మామూలుగా ఎక్కడ ఎనీ ఇంటర్వ్యూ మామూలుగా జనరల్గా అంటే అలా చేయడం తప్పే కదా. హౌ కెన్ యూ ఇంటర్వ్యూ, ఆయన పర్సనల్ విషయాలు మనం ఎంటర్ అవుతాము. మనం పర్మిషన్ తీసుకుని లోపలికి వెళ్తాము. లోపలికి వెళ్ళిన తర్వాత ఐఏఎస్ఆ, ఐపీఎస్ఆ, లేకుంటే మామూలుగా మున్సిపల్ చైర్మన్తో ఎవరితో మాట్లాడినా సరే యూ షుడ్ టేక్, వాళ్ళు ఆఫర్ చేస్తేనే కూర్చోవాలి, లేకుంటే కూర్చోవడానికి మనం వాడు కూర్చోమనుకుందే కూర్చో లాగుతాం. అయిపోయింది, నీ పని కాదు అక్కడ, ఇంకా నీ పని కాదు. వాడు ఏమంటాడు, వాళ్ళు బాగా చదువుకోవాలి కాబట్టి ఓకే అని చెప్పేసి నీ పని కాకుండా చేసి పంపిస్తారు అంతే. ఇంకొకసారి కొంతమంది ఆఫర్ ఇచ్చిన దాకా కూర్చొని సీట్లోంచి లేచి వస్తున్నప్పుడు ఆ సీట్ని యాజిటేజ్గా ఆ ప్లేస్లో పెడతారు. అది పెట్టడం బెటర్ అంటారా, లేదు సీట్ని కాలుతో ఒక తని రావడం బెటర్ అంటారా? ఎవరు అంటారండి అంటే కొంతమంది చేసేవాళ్ళు ఉన్నారు. అది తప్పది. మనం సీట్ని చేసి వాళ్ళకి థ్యాంక్స్ చెప్పి రావాలి కదా. థ్యాంక్ యూ సార్, పని అయినా కాకుండా సరే మనం మాట్లాడితే మళ్ళీ ఒకసారి ఎదుటి మనిషికి మాట్లాడాలనిపించాలి. అవును,
అప్పుడే కదా మన పని అయ్యేది ఎక్కడైనా సరే. ఓకే, మన వ్యవహారం బాగుంటే అన్ని బాగుంటుంది. అలా ఉండాలంటే ఇది మళ్ళీ మళ్ళీ బేసిక్స్ అండి. అమ్మ నాన్న నేర్పియాలి అంతా. అదే. మళ్ళీ పేరెంట్స్ నేర్పియాలి. చుట్టాలు వస్తే ఇలా రుద్దుతూ కూర్చున్నారు, హ్మ్. సోఫా నుంచి లేవట్లేదు పిల్లలు, లేవట్లేదు. అవును. హాయ్ అంకుల్ అంటాడు అంతే. ఇంతకుముందు పిల్లలు పెద్దవాళ్ళు ఎవరొస్తే నిల్చొని దండం పెట్టడం, కాళ్ళకి దండం పెట్టే రోజులు కూడా ఉన్నాయి. దండమే ఇక్కడ, హాయ్ అంకుల్ హాయ్ అంకుల్. అంతే. సో అంటే ఇది ఎక్కడి నుంచి రావాలి? పేరెంట్స్ నుంచి రావాలి. పేరెంట్స్ నుంచి రావాలి. హ్మ్. అసలు వైఫై ఆపేయాలి. హ్మ్. నైట్ టైంలో ఫోన్లు బయట పెట్టించాలి. పెట్టించాలి. వాళ్ళు పిల్లలు పెట్టాలంటే మీరు కూడా ఫైన్ బయట పెట్టాలి. అవును. అసలు పిల్ల యొక్క పాస్వర్డ్ మీకు తెలుసా పేరెంట్స్? తెలీదు. వాళ్ళు ఏం చూస్తున్నా కూడా తెలీదు. అయిపోయింది. దట్స్ ఇట్. పిల్లలు ఫోన్ చూస్తున్నారంటే సంబరపడుతున్నారు కదండీ వీళ్ళు. తర్వాత ఏమైతుందో, తర్వాత వాళ్ళు అయిన తర్వాత అప్పుడు టీవీలో కనిపించి వాళ్ళు చెప్తున్న ఇబ్బందులు చెప్తుంటే తలదించుకో. ఇప్పుడు ఏడ్చే బదులు ముందే సెట్ అవ్వచ్చు కదా! ఏ తండ్రి తల్లి అయినా ఒక పెళ్ళికి వెళ్తే ఏమంటారు? 2 ప్రశ్నలు అడుగుతారండి. ఒక ప్రశ్న బాగున్నారా అంటారు. రెండో ప్రశ్న పిల్లలు ఏం చేస్తున్నారు అంటారు. హ్మ్. రెండో ప్రశ్న చెప్తలేరు. చెప్పట్లేదు. యూఎస్తున్నాడు లేదా సివిల్స్ ప్రిపేర్ అవుతున్నాడు ఏదో ఒకటి. దాటేసేస్తున్నారు. హ్మ్. అదే కదా నేనేమంటానంటే, మీరు సంపాదించిన ఆస్తి ఎవరికి? పిల్లలకి. మీరు సంపాదించిన కష్టమంతా ఎవరికి? హ్మ్. పిల్లకే కదా. ఆ పిల్లలకు ఆస్తి ఎప్పుడో ఇచ్చే బదులు సంస్కారం అనే ఆస్తి ఇప్పుడు ఇవ్వండి, సభ్యత అనే ఆస్తి ఇవ్వండి, మంచి చదువు అనే ఆస్తి ఇప్పుడు ఇవ్వండి, ఎదుటి వాళ్ళకి మర్యాద ఇవ్వడం, పుచ్చుకోవడం నేర్పించండి. ఇంతకంటే పెద్ద ఆస్తి మాక్కర్లేదండి. అంటే చదువు ఉన్న సంస్కారాల చదువు వేస్ట్. నాకు తెలుసండి, నా మార్కులు నాకు తెలుసు సార్. నాకు తెలుసు నా మార్కులు. కానీ ఎందుకంటే కొంతమంది పిల్లలకి నాకు తెలుసు నా మార్కులు. సంస్కారం కూడా నేర్పకుండా రోడ్డు మీద వదిలిపెడతారు. అందుకని నేను అంటే వాళ్ళకి ఆ విధంగా పెంపకం ఉందా? టైమే లేదు చెప్పడానికి. టైం ఎక్కడ ఉంది? ఎగ్జాంపుల్ చెప్తానండి. మన పెళ్ళి ఉంది అనుకోండి, ఎవరిదైనా పిల్లల్ని తీసుకెళ్తారా? తీసుకెళ్తే స్కూల్ సార్, స్కూల్ పోతుంది సార్ అంటారు. హ్మ్. నేనేమంటే తెలుసా, అన్ని స్కూల్కి చెప్తాను, దయచేసి మీ పిల్లలు మ్యారేజ్ కంటే పర్మిషన్ ఇవ్వడం చెప్తా ఉంటాను. హుహు. పేరెంట్స్ కూడా చెప్తాను, కంపల్సరీ మీరు పెళ్ళికి తీసుకెళ్ళాలని చెప్తుంటాను. అక్కడే కదా అర్థమయ్యేది. వాడికి ఏం తెలుసు అండి? వాడు అన్న కొడుకుని ఏమవుతాడు డాడీ అంటాడు, అన్న కొడుకే. సో దే డోంట్ నో. ఇవన్నీ అక్కడి నుంచి వస్తుంది. నేనేం చెప్తా ఉంటాను, ఎక్కడికి వెళ్ళినా సరే పేరెంట్స్ చెప్తా ఉంటాను, పేరెంట్స్ మీరు మీ టీచర్ల వద్దకు వెళ్ళి మార్కులు అడగకండి అంటాను నేను. అవును. మార్కులు అడగకండి, మార్పులు అడగండి. పిల్లల లోపల మార్పులు అడగండి. ఆ మార్పులే కదా రేపు అన్నం పెట్టేది 10 మందికి. ఈయన కాదు 10 మందికి. మార్కులు ఎందుకు పనికిరావు? మార్కులు వచ్చే వాళ్ళు ఏమైందండి, ఐఐటి చదువుకున్న వాళ్ళు సూసైడ్ అయిందండి. Hmm. ఎంబీబీ చదువుకున్న సూసైడ్ అయిందండి సార్. సూసైడ్ అయిందండి. చదువుకున్న వాళ్ళు సూసైడ్ అయింది. సూసైడ్ ఈజ్ ఏ టెంపరీ ప్రాబ్లం, పర్మనెంట్ సొల్యూషన్. ప్రాబ్లం టెంపరీ, సొల్యూషన్ పర్మనెంట్. ఎక్కడ స్ట్రాంగ్ ఉంది, ఎక్కడ స్ట్రెంత్ ఉంది? లేదు. లేదు కదా. నువ్వు చదువుకున్న ఎంబీబీఎస్ చదువుకుంటే సూసైడ్ అయిందండి. నాన్ సెన్స్. వేస్ట్ కదండి. కానిస్టేబుల్స్, ఎస్ఐలు సూసైడ్ చేసుకుంటున్నారు. ఏం ట్రైనింగ్ ఉన్నది నాకు తెలియదు. అంటే మనము ఇవన్నిటితో పాటు ఎలా ఎదుర్కోవాలి, పరిస్థితిని ఎదుర్కోవాలి, ఆ సైకాలజీ క్లాస్కి రావాలి. సార్ మీరు ఇప్పుడు మాట చెప్పారు పెళ్ళికి తీసుకెళ్ళాలి పిల్లలకని. కానీ కొంతమంది ఏమంటారంటే మోటివేషన్ చేసిన వాళ్ళు, పిల్లలకి ఇంట్లో బంధువులు ఎవరు చనిపోయినా Hmm. శ్మశానం కూడా తీసుకెళ్ళండి, అక్కడ మనిషి యొక్క జీవితం పుట్టుకలు తెలుస్తాయంటారు. వాస్తవం అంటారా? 100% కరెక్ట్ అండి. 100% కరెక్ట్. పిల్లల్ని తీసుకొద్దంటారు, తీసుకెళ్ళాలి, కంపల్సరీ తీసుకెళ్ళాలి. హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, ఎలా ఉంటుందో చూపించాలి. టెంపుల్ తీసుకెళ్ళాలి, టెంపుల్ బయట బెగ్గర్ డబ్బులు ఇస్తున్నప్పుడు పిల్లలతో ఏం చేయాలి, అవన్నీ చూపించాలండి. నేను ఇంకో స్టెప్ ఎక్కువ చెప్తాను, పోలీస్ స్టేషన్ కూడా తీసుకెళ్ళాలి. పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళాలి. ఇంకా కొద్దిగా వయసు ఎక్కువైన తర్వాత జైలు కూడా తీసుకెళ్ళాలి. అక్కడ నెగిటివ్ కంటే బయట చూపించడానికి చెప్తున్నా, ఇలా ఉంటుంది నాన్న లోపల పనిష్మెంట్ చేయించాలి. సిటీ బస్ ఎక్కించాలి, మనం ఎక్కకూడదు. ఎక్కి పలానా స్టేషన్లో పలానా స్టేషన్ దిగి మళ్ళీ బస్ ఎక్కి రమ్మని చెప్పాలి. ఓకే, అబ్బాయికి డాక్టర్ కావాలంటే డాక్టర్ గారిని తీసుకెళ్ళాలి, పోలీస్ కావాలంటే పోలీస్ దగ్గర తీసుకెళ్ళాలి, జడ్జి కావాలంటే జడ్జి దగ్గర తీసుకెళ్ళాలి, స్పోర్ట్స్ అంటే స్పోర్ట్స్ అని తీసుకెళ్ళాలి. టైం ఎక్కడ ఇస్తున్నారండి? పిల్లలకి టైం ఇవ్వడం కదా ప్రధాన సమస్య ఇప్పుడు ఇక్కడ. నేను చెప్తా ఉంటాను, సొసైటీ మీ అబ్బాయి డాక్టర్ కావాలనుకుంటారు కదండి, ఒకసారి డాక్టర్ కావాలి, అయితే ఒక పని చేయండి, డాక్టర్ కావాలంటే డాక్టర్ గారిని తీసుకెళ్ళమని చెప్తాను నేను. తీసుకెళ్ళి డాక్టర్ గారికి అపాయింట్మెంట్ ఇచ్చి డబ్బులు కట్టేసి లోపలికి వెళ్ళమని చెప్తాను. ఏం ప్రాబ్లం ఉంటుంది? నాకేం ప్రాబ్లం లేదు, మా అబ్బాయికి ఏం ప్రాబ్లం, ఎందుకు వచ్చారు సార్? మీరంటే మా అబ్బాయికి ఇష్టం, నాకు ఇష్టం సార్, మీరు ఎలా డాక్టర్ అయ్యారో కొద్దిగా చెప్పండి సార్. అబ్బాయి కనుక ఆ విషయం చెప్పించామనుకోండి, చదువుకోమని చెప్పక్కర్లేదండి, ఇంకా లోపల ఏర్పడిపోతుంది. మనం ఏం చెప్తున్నాం, నువ్వు డాక్టర్గా, ఈయన కాలేదా డాక్టర్గా, ఇంజనీర్గా, అదిగా, ఎక్కడి నుంచి అవుతారు? సార్ కొంతమంది పిల్లలకి వాళ్ళ ఇష్టాలకి వ్యతిరేకంగా వీళ్ళ యొక్క పెత్తనానికి వీళ్ళ సంఘంలో గౌరవం కోసం వాళ్ళకి మార్పిస్తుంటారు. సూసైడ్. అది ఎంతవరకు కరెక్ట్? సూసైడ్ ప్రస్తుతం రెండు జూనియర్ కాలేజీలు ఉన్నాయి. పేరు వాళ్ళు తెలుసుకుంటారు అనుకోండి, కామెంట్లో కొడతారు కాలేజీ పేరు కావాలంటే. 2 కాలేజీలో నాన్ స్టాప్ సూసైడ్స్ అవుతున్నాయి. ఎందుకు చెప్పండి? ఇదే రీజన్. పేరెంట్స్ ఎక్కువ వాళ్ళకి ఇష్టం లేదండి, తీసుకెళ్లి బలవంతం అక్కడ పడిస్తున్నారు. అక్కడ ఏం చెప్తారండి? ఈ వేలాది మందికి ఏం చెప్తారు? అక్కడ ఏం చెప్పరు. ఆ చెప్పే గోల్డెన్ బ్యాచ్, డైమండ్ బ్యాచ్ ఉంటారు, ఒక 20-50 మంది చెప్తారు. మిగతా వాళ్ళు ఏం చేస్తారు?
సార్ గోల్డెన్ బ్యాచ్, సిల్వర్ బ్యాచ్ మాట్లాడదాం. వాళ్ళు కూడా ఎంట్రన్స్ పెట్టి క్రీమ్ సబ్జెక్ట్‌ని తీసుకుంటున్నారు అంతే. గానీ, చదువుకు రాని వాళ్ళకి ఎందుకు వాళ్ళు తీసుకురావట్లేదు? ఫీజులు అంతే తీసుకుంటారు అంతే. ఆ! ఏం వాళ్ళు చెప్పరండి. చదువు సి కేటగరీ వాడిని ఏ కేటగరీ తెస్తే వాళ్ళకి ఆ ఎడ్యుకేషన్ ఆ కెపాసిటీ వాళ్ళకి లేదండి. లేదు. వీళ్ళని ఆల్రెడీ ఏమున్నోడికి నువ్వు ఏది తీసుకురావడం ఏం ఉపయోగం ఉందండి? అదక్కడే పేరెంట్స్ మోసపోతున్నారు కదా! 1, 1, 3, 3, 4, 4 అని ఆ! చెప్తే వాడు ఎక్కడో ఇన్‌స్టిట్యూషన్‌లో ఒకడికొస్తది. 100% మోసపోతున్నారు. నేనేమంటా తెలుసా? ఇంటి పక్క కాలేజీలో ఎయండి. ఆ! పెద్ద కార్పొరేట్ ఎక్కలే. అక్కడ అసలు బుక్స్ చెప్పరు. వేరే బుక్స్ చెప్తారు. అవును. రుద్ది చేస్తారు. కరెక్టే ఓకే. సార్. ఇప్పుడు నీకు అబ్బాయి నీ పెంపకమో చిన్నప్పుడు పెంపకం నుంచి ఏ క్రీమ్ ఉంటాడు. అవును. వాడిని నువ్వు తీసుకొచ్చి ఇంటర్మీడియేట్‌లో క్రీమ్ చేస్తే ఉపయోగం కాదు కదా! నువ్వు సి కేటగరీని తీసుకొచ్చి ఏ చేసావంటే నీ వాళ్ళకంత ఇన్‌స్టిట్యూషన్ గ్రేట్ కెపాసిటీ కదా! లేదండి. వాళ్ళకంత కెపాసిటీ లేదు. వాళ్ళు దే డోంట్. అక్కడే ఆర్డినరీ టీచర్లు ఉంటారు. వాళ్ళని ఒక ఈ 10 వేల మంది మంది. తీసుకొస్తారు. వాడికి ఒక గ్రూప్ పెడతాడు. వాడు పాస్ అవుతుంటాడు. ఈ బీసీ కేటగరీ ఉండిపోతారు. కానీ ర్యాంకులు మాత్రం వాళ్ళని ఇంకా చూపిస్తుంటారు. ఇక్కడ మురళి గారు నాకు గుర్తొచ్చింది. ఇక్కడ సైకలాజికల్‌గా చాలా డిప్రెషన్ అయితారండి. తనతో పాటు కూర్చున్న విద్యార్థి ఇంటర్ ఫస్ట్ ఇయర్ తనతో పాటు కూర్చుంటాడు. కూర్చున్నవాడు టక్కున బ్యాచ్ మారిపోతాడు. వాడు డైమండ్ బ్యాచ్‌కెళ్ళిపోతాడు. అవును. ఇక్కడ అంటాడు ఇదంటాడు. ఇది ఒక రకంగా అంత పెద్ద స్ట్రెస్ కాదు. వీడిని తీసుకెళ్ళి జెడ్ బ్యాచ్‌లో వేసేస్తారండి. వీని సమ్ బీన్ ఉంటదండి. తీసుకెళ్ళి జెడ్ దాంట్లో పంపిస్తాడు. జెడ్ అంటే ఏది ఎవడు చెప్పడు సరిగ్గా. హ్మ్. వాడు ఎంత డిప్రెషన్‌కి వెళ్ళిపోతాడో తెలుసా? అలా జరిగింది. పేరెంట్స్ నా దానికొచ్చారు. నేను కాలేజ్‌కెళ్ళి గొడవ పడ్డాను. ఇది 100% రాంగ్ అని చెప్పాను. నేను మీడియాకి వెళ్తాంటే మళ్ళా సీట్ ఇచ్చారు. హ్మ్. ఇచ్చి వాళ్ళ 3 నెలలకు మళ్ళీ మార్చేశారు. మళ్ళీ జడ్‌కి మార్చేశారు. సో ఇది చాలా నేరము నా దృష్టిలో నేరం, క్రైమ్. వాడు ఫ్రెండ్స్‌ని ఏర్పరచుకున్న తర్వాత మీరు ఎలా మార్చేసేస్తారు? హ్మ్. చాలా తప్పండి అది. ఓకే. సార్ కొంతమంది పోలీసులు ఏమంటారంటే ఆ! తల్లిదండ్రులు కొట్టకపోయినా, హ్మ్. అక్కడ తప్పించుకున్నా, హ్మ్. గురువుల దగ్గర దన్నులు తినకపోయినా, హ్మ్. తప్పించుకున్నా, పోలీసుల చేతుల మాత్రం తన్నులు తింటారు. హ్మ్. పోలీసుల చేతిలో తన్నులు తినకుండా ఉండాలంటే ఈ 2 భరించండి అంటారు. వాస్తవం అంటారా? రెండోది లేకున్నా సరేనండి. టీచర్స్ తన్నులు తినకున్నా సరే, పేరెంట్స్ మాత్రం చేయాలి. పనిష్మెంట్ అంటే ఎలాగుండాలో మేము కొత్తగా డిజైన్ చేశానండి. హుహు. కర్ర పుచ్చుకొని కొడితే మారడండి. వాడేమనుకుంటాడు, మా నాన్న పాకెట్ నుంచి 200 తీసుకున్నాను, 4 దెబ్బలు కొట్టాడు. ఇప్పుడు నాకు 8 దెబ్బలు కావాలి. వాడికి తెలుసు. హ్మ్. ఎలా ఉండాలంటే సైకలాజికల్ పనిష్మెంట్ అనేది 6-12 వరకు జరుగుతుందండి. 6-12 వయసు జరుగుతుంది. ఎలా ఉండాలి? దయచేసి రెస్పెక్టెడ్ పేరెంట్స్ దయచేసి అబ్జర్వ్ చేయండి. ఇటువంటి పనిష్మెంట్ మీ పిల్లలకి ఇవ్వండి. ఇది ఖచ్చితంగా మీరు పాటించండి. మీకు రిజల్ట్స్ గ్యారంటీ ఉంటుంది. నా నంబర్ కావాలంటే గూగుల్‌లో దొరకండి, మీకు దొరుకుతుంది. నాతో మాట్లాడండి. సార్ ఎలా ఉంటే చెప్పాలా? ఫర్ ఎగ్జాంపుల్ మీ అబ్బాయికి ఏం చెప్పారు? నాన్న ఇంటికి రాగానే యూనిఫామ్ తీసేసేసి, షూస్ నీట్‌గా పాలిష్ పెట్టేసేసి, బాత్రూమ్‌కెళ్ళి స్నానం చేసో, లేకుంటే నీట్‌గా వాష్ చేసుకొని ఇంట్లోకి రావాలని చెప్తారు. హ్మ్. అవును. ఒకరోజు చేశారు. చేయలేదు. వార్నింగ్ ఇవ్వండి. నాన్న నీకు చెప్పింది నువ్వు చేయలేదు. ఫస్ట్ ఈ చెప్పే అధికారం ఉన్న ఈ నాన్న కూడా ఆ పని చేయాలి ఫస్టు. అవును. మనం చేసి చూపించాలి. ఇతను కూడా ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత అతని డ్రెస్సో, యూనిఫామ్ తీసేసి అతను కూడా బాత్రూమ్‌కెళ్ళి స్నానం చేసి అప్పుడు లోపలికి రావాలి. హ్మ్. అప్పుడు నాన్న చూసి నేర్చుకుంటాడు. భోజనం తింటున్నప్పుడు నమస్కారం పెట్టి భోంచేయాలి నాన్న. అప్పుడు పిల్లలు నేర్చుకుంటారు. వీళ్ళు నాన్న, అమ్మ పిల్లల ముందు గొడవ పడొద్దు. అటువంటి భార్యాభర్తలు గొడవలు ఉంటాయి గ్యారంటీ. పిల్లలు కంపల్సరీ ఉంటాయి. పడకూడదు. అవును. కంపల్సరీ గొడవలు ఉంటాయి. ఉంటాయండి. గొడవ పడడానికి భార్యాభర్తలు ఎవరు లేరు ఈ అవును. ప్రపంచంలో. అలా పడకుండా ఉన్నారంటే యాక్టింగ్ చేస్తున్నారు అర్థం. యాక్టింగ్ కాదు. లేదండి. భరిస్తున్నారు ఒకరు. ఆ! భరించడం అనుకోవచ్చు. భార్య చేసిన తప్పులని చెప్పకుండా భర్త చేసిన భార్య చెప్పలేదంటే యాక్టింగ్ చేసుకుంటున్నారేమో వాళ్ళు. అక్కడ ఎంత యాక్టింగ్ లోపల బర్నింగ్ ఉంటుంది కదా! కంపల్సరీ ఉంటుంది. నేనేమంటా తెలుసా? గొడవ పడండి. మీకు అధికారం ఉంది. హ్మ్. పిల్లల ముందు గొడవ పడొద్దు. పిల్లల ముందు గొడవ పడొద్దు. పిల్లల్ని దండించే ముందు ఇవన్నీ చెప్పాలంటున్నాను నేను. ఇవన్నీ చేసినా పిల్లల్ని దండించాలి. ఎటువంటి దండించాలి? ఎలా దండించాలి? కర్ర పుచ్చుకొని కొట్టొద్దండి. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నాను ఇది. మీ అబ్బాయి ఒక తప్పు చేశాడు. వార్నింగ్ ఇవ్వండి. 2 తప్పు చేశాడు. పిలవండి. నాన్న ఇలా చేశావా? చేయలేదంటాడు. దబాయిస్తాడు. మీ దగ్గర ప్రూఫ్ చూయించండి. ఇది షూస్ ఇప్పలేదు ఈరోజు, యూనిఫామ్ వేయలేదు, స్నానం చేయలేదు, నైట్ టైం బ్రష్ చేసుకోలేదు, నువ్వు పడుకునే ముందు బ్రష్ చేసుకోలేదు, నాన్న కూడా చేసుకోవాలి ఫస్ట్. హ్మ్. చేసుకోలేదు కాబట్టి ఐఎమ్ గివింగ్ ఏ పనిష్మెంట్. ఏం పనిష్మెంట్ అన్న? ఏం చేసావు అని ఇంట్లో అడగాలి. భార్య తెచ్చి ఏదో మనకి పెట్టు. తిన్నానా? బిర్యానీ తిను, ఇడ్లీ తిను, వడ తిను, ఐస్ క్రీమ్ తిను. వీళ్ళిద్దరు తినొద్దు. పేరెంట్స్ తినకూడదు. తినొద్దు. నాన్న మేము పనిష్మెంట్ నీకు ఇస్తున్నాం నాన్న. వీఆర్ నాట్ హ్యావింగ్ ఫుడ్ టుడే. ఆ మొహం కూడా సీరియస్గా పెట్టాలి. వీఆర్ నాట్ హ్యావింగ్ ఫుడ్ టుడే. మేము తినము. ఆలోచిస్తానండి. ఎటువంటి అబ్బాయిని ఎటువంటి అమ్మాయిని ఆలోచిస్తుంది గ్యారంటీ. ఎందుకు నాన్న అంటే, నాన్న నీకు చెప్పినా నువ్వు వినట్లేదురా, నిన్ను కొట్టడానికి మాకు చేతులు రావట్లేదు, మేము పనిష్మెంట్ తీసుకుంటాము, మేము భోజనం చేయము. ఒక హాఫ్ అన్ అవర్ కూర్చోండి సార్, 20 నిమిషాలు కూర్చోండి సార్. కళ్ళ నుంచి ఇల్లు పెట్టుకొని వస్తాడు.
ఎంత కఠినాత్మైన వస్తాడు. 6-12 వయసు మళ్ళీ చెప్తున్నాను. వస్తాడు, నాన్న మళ్ళీ ఇంకెప్పుడు తప్పు చేయను, సారీ నాన్న, సారీ అమ్మ అని, క్షమించండి, ముందుకెళ్ళండి, ఎందుకు మారండి. బాగుందండి ఇది. తర్వాత 12 నుంచి 10 పైకి వెళ్ళే వరకు ఫ్రెండ్లీగా ఉండాలి, ఫ్రెండ్లీగా ఉండాలి. ఇక్కడ అవసరమైతే దండించాలి, అక్కడ ఫ్రెండ్లీగా ఉండాలి. ఫ్రెండ్లీగా ఉండి వాళ్ళకు కూడా మీరు ఒక ఫోన్ కొంటున్నారు, నాన్న ఏ ఫోన్ కొంటే బాగుంటుంది, వాడు మొత్తం సర్చ్ చేసి చూపిస్తాను మీకు, ఫలానా ఏం చేయాలి చూపిస్తాడు. వర్క్స్ ఇస్తుండాలి, వాళ్ళకు వర్క్స్ ఇస్తూ ఉండాలి. మనం ఏం చేస్తామంటే నీకేం తెలియదురా, నీ మొహానికి డాక్టర్ అవుతావా, నీ మొహానికి ఇదవుతావా, నీతో కాదు, నువ్వు వేస్ట్. ఏందండి అది? వాళ్ళకి అమ్మ నాన్న పెట్టిన శాపాలు నిజం కావా? అవును. నీ లోపల చేయ శక్తి ఉందా, నువ్వు ఖచ్చితంగా చేస్తావు. ఐ నో దట్ 10 మంది అంటున్నారు కానీ నీ కెపాసిటీ నాకు తెలుసు అని ఈ ఒక్క మాట చాలండి. అబ్బాయి ఏం వాడు హీరో చేస్తాడు? అవుతాడు. చూపిస్తాడండి. కానీ మారడు కూడా మొదటి మాట్లాడు. తరంలో మాత్రం మనం చేసి చూపించాలి పిల్లలకి. ఏది చెప్పినా Punishment మనం చేయాలి. తీసుకోవాలి. మార్నింగ్ లేవరా అని చెప్పాను, ఓకే డాడీ అంటాడు. ఈయన లేవాలి ఫస్ట్, ఇటు పడుకుంటాడు లుంగి మీదనే పేపర్ పట్టుకొని చదువుతుండాలి. అప్పుడు లేస్తాడు, అబ్బో టైగర్ లేచి అంటాడు. అంటే ఎక్కడి నుంచి వస్తుంది? వాళ్ళు మారితే కదా మానేది. రోల్ మోడల్. తర్వాత కొన్ని రోజుల తర్వాత వాళ్ళు వచ్చి చెప్తారు, నాన్న నువ్వు పడుకోనన్నా, నువ్వు నైట్ ఎప్పుడో వచ్చావు, నువ్వు పడుకోనన్నా, ఐ విల్ స్టడీ అంటారు. ఆ మాట చెప్తారండి తప్పకుండా. సార్ పిల్లలకు పనిష్మెంట్ గురించి చెప్పారు. కొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటారు. ఇది కొత్తగా ట్రెండ్ చూస్తున్నాం. కన్న తల్లి, అసలు ఆవిడ పిల్లల్ని, కన్న తల్లి ఒడే అనేది పిల్లలకి భద్రత. కానీ అన్నం పెట్టి ఈరోజు పిల్లలకి అన్నం తినిపించకుండా ఉన్న కన్నతల్లు ఉన్నారండి. పిల్లలు అన్నం తింటేనే తినే తల్లులు ఉన్నారు. వాళ్ళకి చిన్న దెబ్బ తగిలితేనే తల్లడిల్లిపోయే తల్లు ఉన్నారు. ఇలాంటి సమాజంలో పిల్లలు పడుకునే వాళ్ళు పొద్దున్న లేకుండా గొంతు పిసికే తల్లు కనిపిస్తున్నారు, విషం కలుపుతున్నారు. నిన్న జరిగిన సంఘటనలో వాటర్లో ముంచిన కదా సార్, నిన్న జరిగిన సంఘటనలో అమ్మ నాకు చంపొద్దు అని పరిగెడుతుంటే ఆ అమ్మాయి నరికి చంపిందని. ఇటువంటి ఈ సమాజం ఎటుపోతుంది అనుకోవాలండి మనం. ఎంత దారుణమైన సంఘటన అది. ఇప్పుడు ఎవడో కంటే అంటే మన కన్నురేపే మనకు కాటేసింది. సూసైడ్ వేరు, హత్య వేరు. ఇదంతా హత్యల గురించి మాట్లాడుతున్నాం. ఎందుకు ఇలా అవుతుందంటే మెయిన్గా అలవాట్లు. ఏం అలవాట్లు? దురలవాట్లు. ఈ భార్యాభర్తల మధ్య సఖ్యత లేకపోవడం. సఖ్యత అంటే ఏంది? ఇతను వేరే అతను వేరే ఆలోచించడం వల్ల, ఆమె ఆలోచించడం వల్ల. ఎప్పుడైతే ఫైనాన్షియల్గా డిసిప్లిన్ లేకపోవడంలో, ఫైనాన్షియల్గా డబ్బులు లేకపోవడం, వాళ్ళ దగ్గర లేకపోవడం ఉంది, ఇవన్నీ వస్తున్నాయి. ఇప్పుడు ఈ మధ్యలో జరిగినవన్నీ కూడా ఓన్లీ బికాజ్ ఆఫ్ ఫైనాన్స్. కొన్ని ప్రేమలు, ఓకే, కొన్ని పరువు హత్యలని, ఏదో కులం కదా జరిగాయి. ఇవన్నిటికి కారణం అది. మళ్ళీ బేసిక్గా స్టాండర్డ్ లేదు. నిన్న ఏదో చదువుతున్నాను, ఆర్టికల్ చదువుతున్నాను, ఆర్టికల్ కాదు, ఒక చిన్న పిక్చర్ చదువుతున్నాను. పిక్చర్ చూశాను. ఆ పోలీసు అతను చెప్తాడట, నువ్వు ఇప్పుడు లోపలికి వచ్చి భగవద్గీత మీద ప్రమాణం చేస్తున్నావు, అదే నువ్వు చిన్నప్పుడు చదువుకోండి లోపలికి వచ్చేది అవసరం లేకుండా కదా అని. మీరు చెప్పిన దాంట్లో అంటే అది చెప్పట్లే కదా, భగవద్గీత కాకపోవచ్చు ఏదైనా సరే నువ్వు చెప్తున్నావు చిన్నప్పుడు, చెప్పట్లే కదా. ఇక్కడ జరుగుతుంది. నెంబర్ 2, దాని తగ్గట్టు ఈ సీరియల్స్ అండి, ఈ మీడియాలో కొన్ని చూపించే ఉన్నాయి కదా, అవి చూపించాను కూడా. ఎందుకు వాళ్ళకి ఏం డబ్బులు వస్తున్నాయో నాకు తెలియదు, ఏమొస్తుందో నాకు తెలియదు. దాంతో ఇవన్నీ అక్కడి నుంచి నేర్చుకుంటున్నాడు. చాలామంది ఏమంటారు, ఐ లెర్న్ ఫ్రమ్ మూవీ. ఎలా చంపేసి ఉడకబెట్టి దాన్ని ఏమో చేస్తున్నాడు ఇంకా మనిషిని. ఎక్కడి నుంచి నేర్చుకున్నాడట? వీడియో నుంచి నేర్చుకున్నాడట. అంటే ఇది కూడా ఒక ప్రాబ్లమే కదా, ఒక కారణమే కదా. అందుకోసం ఏమంటారు అంటే, ఈ సమాజంలో మార్చాలంటే దైవభక్తి, దేశభక్తి రెండిట్లో నేను కోరుకుని తెలుసా, దేశభక్తి ఉంటే దైవభక్తి ఉంటుంది. ఇది నేర్పించడానికి ఎటువంటి సిస్టమ్స్ లేవు. ఆ సిస్టమ్స్ కనుక ఏర్పరచగలిగితే, ఆ పాప భీతి, దైవ భీతి తెలుసుకుంటే ఇలాంటివి కావు. కర్మ అనేది తెలుసుకుంటే, నేను సైకాలజిస్ట్గా చెప్తున్నాను, కర్మ అనేది తెలుసుకుంటే ఖచ్చితంగా చేస్తాండి. అది మనకు భలే తిరిగి వస్తుందండి. కర్మ మంచి చేస్తే 10% వస్తుందండి, 10 టైమ్సే వస్తుంది. ఒక సైకాలజిస్ట్గా చెప్తున్నానండి. మంచి చేస్తే 10, 20, 30 వస్తుంది. చెడు చేస్తే మాత్రం 1000 టైమ్స్ వస్తుంది తిరిగి. తెలుసు కదా, అది ముందుకు తెలుసుకుంటే తప్పులు చేయరు కదా. కానీ ఈగో ఫీలింగ్ ఎక్కువ అవుతుంది భార్యాభర్తల మధ్య. చిన్న చిన్న విషయాలకి టెంపర్మెంట్ వస్తుంది. కారణం ఏమనుకోవచ్చు అంటే ఇద్దరు సంపాదిస్తున్నామన్నా, డబుల్ ఇన్కమ్ గ్రూప్. అదే ఇద్దరు సంపాదిస్తున్నాం, వాడికన్నా నేను తక్కువ, నాకన్నా వాడిని తక్కువ. ఈమె సంపాదన వాళ్ళ అమ్మ పంపిస్తాడట, ఓకే, ఈయన సంపాదన మొత్తం ఖర్చు పెట్టాలట. అక్కడ గొడవలు స్టార్ట్ అయిపోతున్నాయి. ఓకే, కొంతమంది గతంలో సంబంధం చెడింది అనుకోండి, పెద్దలు పిలిచి మాట్లాడి కూర్చొని రోజులు ఉండేది. తప్ప ఎప్పటికైనా జీవితం అక్కడే. కానీ ఆ విధంగా చెప్పే తల్లిదండ్రులు కూడా ఇప్పుడు తక్కువ అయిపోయారండి. వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. వాడు కుట్టాడా చట్, వాడిని డైవర్స్ ఇచ్చరా నేను చూసుకుంటా అంతే. నేను కౌన్సిలింగ్లో ఆల్మోస్ట్ మానేశానండి, కానీ డైవర్స్ కేసులు, సూసైడ్ టెండెన్సీలు నేను తీసుకుంటాను ఇప్పుడు కూడా. నా ఫోన్ నెంబర్కి 1,00,000 మంది దగ్గర ఉంటుంది, ఇంకెంతకంటే ఎక్కువ నాకు తెలియదు. ఎవరు నేను ఏం చెప్తాను, ప్రతి క్లాసులో ఎక్కడికి వెళ్ళినా సరే హ్యాపీగా ఉంటే ఫోన్ చేయదండి, నాకు డబ్బు సంపాదిస్తే ఫోన్ చేయొద్దు,
సుఖంగా ఉంటే ఫోన్ చేయొద్దు. ఏదైనా ఇబ్బంది ఉంటే ఎందుకురా ఈ ఇబ్బంది కన్నప్పుడు నాకు ఫోన్ చేయమంటాను నేను. చాలా కాల్స్ వస్తుంటాయి. 12:00 వస్తుంటాయి, 1:00 వస్తుంటాయి, 3:00 వస్తున్నాయి. ఐ వేకప్, ఐ ఆన్సర్ అండి. ఆ టైంలో వినడం మొదలు పెడితే సూసైడ్ ఉండదండి. నెంబర్ 1 సూసైడ్ ఎందుకు వస్తుంది? చెప్పుకునేవాడు లేనప్పుడే వస్తుంది. ఈ రకంగా ఒకటి. రెండో రకంగా ఎప్పుడు తెలుసా? ఈ ఇద్దరి మధ్యలో ఎప్పుడు గొడవలు వస్తున్నాయంటే ఒకరికొకరు మాట్లాడుకోనిది కదా. ఇప్పుడంతా వాట్సాప్లో మాట్లాడుకుంటున్నారు కదండి. నేను ఈ మధ్యలో ఇలాగే మన ఇంటర్వ్యూ అయినప్పుడు ఎందుకు విడాకుల మీద ఒక చర్చ వచ్చినప్పుడు చెప్పాను. ప్రీ మెరిటల్ కౌన్సిలింగ్ ఈజ్ మస్ట్ ఫర్ ఎవ్రీవన్. పెళ్లి కంటే ముందు మేము ఒక 9-10 క్లాసులు డిజైన్ చేశామండి. చాలా బ్యూటిఫుల్ క్లాస్ 1 అవర్ ఆన్లైన్ ఎవడు వినట్లేదు. మేము పెట్టేశాం కూడా, గ్రూప్లో పెట్టి అన్ని గ్రూప్లో పెట్టి ఇలా ప్రీ మెరిటల్ కౌన్సిలింగ్ అంటే ఒక 3-4 వచ్చారు అంతే. 1000 ఐడి తీసుకున్నాం జూమ్లో. రావట్లే. కారణం ఏంది? వాళ్ళకి అవసరం లేదనుకుంటున్నారు. ఎప్పుడు పిల్లల్ని కనాలి, డబ్బు ఎలా ఉండాలి, సెక్స్ అంటే ఏంది, భార్యాభర్తల అనుబంధం ఏంది, ఎందుకు ఎలా కలిసి ఉండాలి, ఇవన్నీ రకాలుగా క్లాస్ స్టార్ట్ ఒకటి ఒక 6 సైకాలజిస్ట్ కూడా తయారు చేశాం. రారు. అది ఉంటే ఈ ప్రాబ్లం ఉండదు. నెంబర్ 1 ఇది మేము చేసే రోలు ఒకప్పుడు పెద్దలు చేసేవాళ్ళు కదా. అటు 7 తరాలు ఇటు తరాలు చూసి అన్ని చూసి చెప్తే వినాలి. వాళ్ళు లేరు కాబట్టి ఇప్పుడు వినాలి. పోస్ట్ మెరిటల్ అంటే ఏంది? పెళ్ళైన తర్వాత ఎలా ఉండాలి అది కూడా తెలియదే. ఇవన్నీ కూడా ఫైనాన్స్ ఎలా ఉండాలి, ఏం చేయాలి, పిల్లల్ని ఎలా పెంచాలి, ఇవన్నీ తెలుసుకోలేదు వాళ్ళు. చెప్పడానికి అత్తమామ లేరు, మామ అమ్మ నాన్న లేరు, ఉన్నా వాళ్ళ మాట వినరు. కారణం ఏంది? ఇద్దరి దగ్గర ఇన్కమ్ ఉంది కాబట్టి. ఇన్కమ్ చేయడంలో తప్పేం లేదు, ఇన్కమ్ సంపాదించడం తప్పేం లేదు. ప్రతి ఒక్కరు కూడా డబ్బు సంపాదించడం అవసరం. కానీ దాని ప్రకారము ప్లానింగ్ చేసుకోవాలి, ప్రణాళిక చేసుకోవాలి. ఒకరినొకరు మాట్లాడుకుంటే ఇబ్బంది లేదండి. ఇప్పుడు నేను 37 ఏళ్ళైంది నా పెళ్ళయి. మాకు కూడా గొడవలు చాలా అయినాయి. మార్నింగ్లో నేను సోషల్ సర్వీస్కి వెళ్తూ ఉంటాను. ఆమె ఎందుకు వెళ్తాండి అంటూ ఉంటుంది. ఏదో నడుస్తూ ఉంటుంది. ఆమెకు సినిమాలు అంటే ఇష్టం, నాకు పెద్ద ఇష్టం లేదు. కానీ నేను సినిమాలు చూస్తుంటాను, ఎందుకంటే ఆమె కోసం వెళ్తుంటాను. ఓకే, నాకు ఖర్చు పెట్టడం ఇష్టం, ఆమెకి ఇష్టం లేదు. ఆమె కూడా నాతో పాటు సర్వీస్ యాక్టివిటీ లయన్స్ క్లబ్, గోయింగ్ టు బి గవర్నర్ ఫ్రమ్ జూలై నుంచి అవుతున్నాను. బోర్డు ఖర్చు అయితే ఇక్కడ ఆమె వస్తుంది నాతో పాటు. ఆమెకి ఇష్టం లేదు, వస్తుంది. నాకు టూర్లు తిరగడం, దేశాలు తిరగడం అంటే ఇష్టం, ఆమెకి ఇష్టం లేదు, కానీ వస్తుంది. ఆమె వాళ్ళ అక్కతో మాట్లాడడం ఇష్టం, నేను వచ్చి పక్కన కూర్చుంటాను. సో ఒకరినొకరు ఇష్టపడేప్పుడు ఇబ్బంది ఉండదు కదా. ఆమె కాఫీ అంటే ఇష్టం, నాకు చాయ్ అంటే ఇష్టం, హైదరాబాద్ కాబట్టి. నేను కాఫీ నేర్చుకున్నాను, ఓకే, ఆమె టీ నేర్చుకుంది. అంటే నేను జస్ట్ ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నా అంటే ఒకరినొకరు ఇష్టపడే ఇబ్బందే కాదు కదా. కానీ ఇప్పుడు మాట్లాడుకోవడం అంతా వాట్సాప్లో జరుగుతున్నాయి కదా. పక్క బెడ్రూమ్లో ఉంటారు, ఇద్దరు పక్క వాట్సాప్లో బెడ్రూమ్ కాదు, బెడ్ మీదనే, ఒకటే బెడ్ మీద ఉంటారు. నాకు కాఫీ ఇష్టం లేదు, టేబుల్ మీద ఫుడ్ ఉంది, నీకు ఇష్టం ఉంటే తినలేదు మాని, నాకు నీ ఫుడ్ వద్దు, నీ జొమాటో ఆర్డర్ ఇచ్చుకున్నాను ఆల్రెడీ, నీ ఈయన పక్క నుండే. సార్ ఇప్పుడు సాధారణంగా భార్యాభర్తలు కొత్తగా పెళ్ళిన వాళ్ళు కానీ ఇప్పుడు మన ఇంటర్వ్యూ చూస్తున్నారు కానీ మిడిల్ ఏజ్లో ఉన్న వాళ్ళకి చక్కగా ఉండాలంటే 5 T's మస్ట్ అంటారు. వాస్తవం 5 T's రకరకాలుగా ఉన్నాయి. ఒక టీస్ ఓ రకంగా చెప్తారు, ఇంకో రకంగా చెప్తారు. ఎవరి ఈ రకంగా దాన్ని అక్యురేనియస్ అంటాం కదా. మనం ఏ రకంగా చెప్పేది మన మీద ఆధారపడి ఉంటుంది. అంటే 5 T's అంటే ఒకటి టాక్, రెగ్యులర్ గా మాట్లాడాలి, రైట్. ఓకే. 2 ట్రస్ట్, ఓకే, నమ్మకం ఉండాలి. 3 టాలరేట్, ఓకే, ఇద్దరు ఓర్చుకునే తత్వం, ఓర్చుకుని ఉండాలి. ఓర్చుకోవాలి. 4 టూర్, అప్పుడప్పుడు భార్య భర్త ఇద్దరు వెళ్ళాలి, పిల్లలు కొంచెం డబ్బులు లేకపోతే పక్కన ఇది వెళ్ళడం, పార్కులు తిరగడం. 5 టచ్, చాలా ఇంపార్టెంట్. ఈ 5 కరెక్ట్ చేస్తే ఆ ఫ్యామిలీ హ్యాపీగా ఉంటుంది అంటారు. ఎప్పటికీ హ్యాపీగా ఉంటుందండి. ఇదే మన పురాణాలు చెప్పారు, ఇదే మన శాస్త్రంలో చెప్పారు, ఇదే సైకిల్లో చెప్పారు. కాకుంటే పవర్ పాయింట్లో చెప్పాము. పవర్ పాయింట్ ఎగ్జాంపుల్స్ ఇస్తూ దానికి చిన్న వీడియోలు చేసి పెట్టి సేమ్ థింగ్ అండి. ఇదే పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు అప్పుడు. అప్పుడు చెప్పే పెద్దవాళ్ళు లేరు, మనకి లేరు కదా. ఉన్నాయి ఇదేం కదా. ఐ నో ఎవ్రీథింగ్, సబ్ మాలూమే. నాకు సిస్టమ్ తెలుసు, కంప్యూటర్ తెలుసు, నాకు మా పిల్లలకి ఫోన్లే తెలుసు. చూసారా, అది వాడడం కూడా చిన్నప్పుడే ఫోన్ ఆపరేట్ చేస్తున్నాడు, సంతోషపడే తల్లులు ఉన్నారు ఇప్పుడు. అది కూడా వాడడం రాదండి, ఏడవచ్చు. సరిగా ఫోన్ వాడుకుంటే లక్షలు సంపాదించవచ్చు ఫోన్ నుంచే. మా పిల్లలు చిన్నప్పుడే ఫోన్లు వాడుతున్నారు వద్దమ్మా అని చెప్తే, మా పిల్లడు ఫోన్ వాడడం మీరు కుల్లా ఈర్ష అని అంటున్నారు కొంతమంది. ఫోన్ ఏందండి, 15 ఏళ్ళ అబ్బాయికి బైక్ నడిపిస్తుంటే గర్వంగా చెప్పుకుంటాం, అబ్బాయి బైక్ నడిపిస్తుంటే 15 ఏళ్ళకే. సార్ ఫైనల్ గా ఇవన్నీ ఫైనల్ గా తీసుకుంటే సూసైడ్ టెండెన్సీలో ఉన్న వాళ్ళు కానీ సూసైడ్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటండి? ఓకే, వెరీ గుడ్ అండి. ఎందుకోసం అంటే నాకు చాలా ఇష్టమైన సబ్జెక్ట్ ఇది. ఎందుకోసం అంటే నేను ఇంతవరకు నా డైరీలో రాసుకుంటానండి. ఎవరైతే సూసైడ్ కాల్స్ వచ్చినాయో, లాస్ట్ 1 వీక్ బ్యాక్ ఒక 156 కాల్స్ వచ్చినాయండి. దాంట్లో నాకు తెలిసినంత వరకు ఒక 130-135 మాత్రం ఇంకా నాతో వాట్సాప్లో టచ్లో ఉన్నారు. సూపర్. సో ఈ మిగతా 15 టచ్ లేరా, పోయారా, ఐ డోంట్ నో.
నాకు తెలియదు కదా. నేను నంబర్ రాసుకుంటాను కదా, నంబర్ రాసుకొని సేవ్ చేసుకుంటాను. ఎస్ అని పెట్టుకుంటాను ముందు, నా మొబైల్ ఉంటుందండి, పేరు రాసుకుంటాను. అంటే ఇదంతా సూసైడ్ కేసులు అంటూ వాళ్ళకు కూడా చెప్తాను, నా నంబర్ రాసుకో బాబు, నా ప్రతిరోజు స్టేటస్ చూడమని చెప్తుంటాను వాళ్ళకు. ఆ రోజు ఫస్ట్ నేనేం చేస్తానని చెప్తాను. ఫస్ట్ నాకు కాల్ వస్తుంది, మార్నింగ్ వస్తుంది, మధ్యాహ్నం వస్తుంది. కొన్ని కావాలని చేస్తారు, కొన్ని నిజంగా చేస్తారు. కావాలని చేసిన 2 సెకండ్లు తెలిసిపోతుంది కాబట్టి చేస్తాను. ఫస్ట్ ఏం చేస్తానంటే వాళ్ళు ఫోన్ చేయగానే, సార్ ఇలా ఉన్నా సార్ ఇబ్బంది. ఏ ఇబ్బంది? ఫైనాన్షియల్ ఇబ్బంది, జాబ్ రానందుకు, పెళ్లి కానందుకు, అబ్బాయిలు పెళ్లి కానందుకు. ఓకే. మూడోది భార్యాభర్తల మధ్య ప్రాబ్లమ్స్. ఇవన్నీ ఇంకో ఈ మధ్యలో కొత్తగా స్టార్ట్ అయిందండి, బెట్టింగ్ యాప్స్తో పొడగొట్టుకుంటున్నారు డబ్బులు, విపరీతంగా డబ్బులు పొడగొట్టుకుంటున్నారు. ఓకే. ఈ మనకు ఫోన్స్ వస్తూ ఉంటాయి. నేనేం చెప్తానంటే ఓకే, ఫస్ట్ వింటానండి. నేను చిన్నది ఒక మోటు విషయం చెప్తాను. అది సైకలాజికల్ ప్రూవ్ అయినా కాకుండా ఏం చెప్తాను తెలిసే, బాబు మనతో మాట్లాడే ముందు ఒక పని చేద్దాము, మీ ఇంట్లో ఉప్పు ఉందా అని అడుగుతాను. ఉప్పు ఏంది సార్? ఉందా అన్న. ఉందండి సార్. లావు ఉప్పు ఉందా అంటాను. ఉందంటారు. ఒక్క ఉప్పు నోట్లో వేసుకొని మాట్లాడు బాబు అంటా నేను. సోడియం క్లోరైడ్ నోట్లో పడ్డ తర్వాత సూసైడ్ టెండెన్సీ తక్కువైతే ఎక్కడ చదివాను నేను. నెంబర్ 1. ఓకే. తర్వాత ఆడికి టేస్ట్ ఉప్పు తగిలిన తర్వాత బతకాలని ఆశపడుతుంది. ఇది రైటో రాంగో నాకు తెలియదు, కానీ నేను ఐఎమ్ ఫాలోయింగ్ దిస్, ఇట్ ఇస్ నాకు వర్కింగ్. సైకలాజికల్ 100% ప్రూవ్ అని నేను చెప్పలేను, సైంటిఫిక్ ప్రూవ్, బట్ నేను చదివింది నేను చెప్తున్నాను, ఇట్స్ వర్కింగ్. ఒక ఉప్పు లేదనుకోండి, షుగర్ వేసుకోవచ్చా? నేను చెప్పాను, వాడు వేసుకున్నాడు ఉప్పు. ఈ క్వశ్చన్ నాకు రాలేదు ఇంతవరకు. ఓకే, వేసుకుంటా. లేదనుకోండి, నో ప్రాబ్లం వినమంటాను. ఇప్పుడు ఏమైందని కొద్దిసేపు మాట్లాడతాను. వాడికి కావాల్సింది తెలుసా, ఆ ప్రాబ్లం వినడం కావాలి. చెప్తాడండి 8 నిమిషాలు, 9 నిమిషాలు, ఓసారి 40 నిమిషాలు చెప్తారండి. నా డ్యూటీ ఏం తెలుసా, ఓకే, రైట్, ఐ విత్ యూ, కరెక్ట్, ఇంతే నా డ్యూటీ, ఇంతే. అంటే చెప్పుకుంటే వినేవాడు లేనందుకే సూసైడ్. నెంబర్ 1. ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ ఉంది ఈ ప్రపంచంలో. ప్రాబ్లం లేని, సొల్యూషన్ లేని ప్రాబ్లం ఇంతవరకు ప్రపంచం లేదు. ఈ మధ్యలో ఇందాక సిద్ధార్థ్ గారు, కాఫీ డే సిద్ధార్థ్ గారు చనిపోయారు కదండి, కావేరీలో దుమ్మి చనిపోయారు. కానీ ఆయన భార్య అప్పులు తీసేసింది ఆల్మోస్ట్ 70%. అప్పులు బాధపడలేక సిద్ధార్థ్ గారు చనిపోయారు. నాకు ఫోన్ చేసి బతికించామనేమో. ఓకే, ఆయన భార్య తీర్చేసింది. అంటే ప్రాబ్లమ్స్ ఆర్ నాట్ పర్మనెంట్. ఇలాంటి కొన్ని విషయాలు చెప్తాను ఆయనకి, వాళ్ళకి చెప్తాను. చెప్పిన తర్వాత, బాబు నీ ప్రాబ్లం 100% సొల్యూషన్ ఉంది. నైట్ ఉందనుకోండి, ఇప్పుడు కొద్దిగా నిద్ర వస్తుంది నాన్న, 7 o'clock ఐ గ్యారంటీ నువ్వు ఫోన్ చేయి, 100% నీ ప్రాబ్లం తీరుస్తా అంటారు. వాడు మొత్తం అప్పుల పాలవుతాడండి. మొత్తం అప్పులు సార్, బతకలేకపోతున్నాడు సార్, ఇంటి ముట్టు చుట్టూ తిరుగుతున్నాడు సార్ అని నాకు ఫోన్ చేస్తాడు. మంచి ఐడియా ఉంది నా దగ్గర. ఆ నైట్ ఫోన్ చేసాడు, మార్నింగ్ 7 o'clock ఖచ్చితంగా నీకు మంచి ఐడియా చెప్తాను. ఇప్పుడే చెప్పండి అనుకోండి, నాకు చాలా టైం పడుతుంది బాబు, కొద్దిసేపు చెప్తాను. సో 2-3 విషయాలు చెప్పేసి ఆ పోస్ట్ పోన్ చేస్తుందని, ఆలోచన పోస్ట్పోన్ చేస్తారు. పోస్ట్ చేసి బతుకుతాడండి, అంతే. పోస్ట్పోన్ చేసి బతుకుతాడు. నెంబర్ 1 దాన్ని వినాలి, విని పోస్ట్పోన్ చేయాలి. వినందుకు పోస్ట్పోన్ చేద్దాం. ఎవరైనా విన్నారనుకోండి, ఆ వినడానికి ఫ్రెండ్ లేనందుకే, వినడానికి చుట్టాలు లేనందుకే, వినడానికి బంధువులు లేనందుకే, వినడానికి ఎవరు లేనందుకే నాకు మాలాంటి వాళ్ళకి ఫోన్ చేస్తూ ఉంటారు కదా. నాకే 150, 160 కాల్స్ వచ్చినాయంటే ఇంకా మిగతా వాళ్ళకి ఎంత ఉండే మనకు తెలియదు కదండి. ఆ వినే వాళ్ళు లేరు. ఇంకా బెస్ట్ ఫ్రెండ్కి చెప్పండి చాలండి. బెస్ట్ ఫ్రెండ్ అంటాడు, హైదరాబాద్ ఫ్రెండ్ అనుకోండి, రారా కూర్చొని మాట్లాడదామంటాడు. కూర్చోవడం అంటే హైదరాబాద్ తెలుసు. ఓకే, సో అక్కడ మొత్తం ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అయిపోతాయండి. అంటే ఏంది, చెప్పుకునే వాళ్ళు లేరు అక్కడ. ఆ చెప్పుకుంటే వినే వాళ్ళు ఉంటే పోతుంది ప్రాబ్లం. సూసైడ్ అనేది ఒక్కసారి వాడు చేసుకుంటూ అనుకోండి, కుటుంబానికి ఒక 3 generations వరకు వాళ్ళ ఇంటి మీద ఒక బ్రాండ్ ఇస్తారండి. ఇంట్లో సూసైడ్ ఏంది, వాడు పిల్లనిచ్చేవాడు ఆలోచిస్తాడు, పిల్లని తీసుకుని ఆలోచిస్తాడు. కాబట్టి దానికి అవసరం లేదు. ఇంకోటి, నువ్వు చచ్చిన తర్వాత ఏం సాధిస్తావు? ఏం లేదు కదా అక్కడ. బతికేమైనా సాధించవచ్చు కదా. ఓకే, నీకు చాలా అవమానం జరిగింది, పారిపో, వేరే దగ్గర వెళ్ళి బతుకు. వెళ్ళి వాడు ఉన్నాడు, చొక్సీ ఎవడో మన దొరికాడు, ఇంకెవరు ఉన్నారు అక్కడ, మన ఈ కింగ్ ఫిషర్ విజయ్ మాల్యా హ్యాపీగా ఉన్నాడు కదండి. ఓకే, అంతకంటే కాదు కదా నువ్వు. అంటే ఎగ్జాంపుల్ తీసుకుంటాను, మీరు హ్యాపీగా బతుకోవచ్చు. అప్పులైంది కదా, దానికి చాలా ఉన్నాయి, ఎల్పీ ఐపీ పెట్టచ్చు, ఏదైనా పెట్టచ్చు అని ఇంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు కదా. ఈ దానికి కంపల్సరీ సొల్యూషన్ ఉంది, అది బయటపడేస్తాను. ఓకే సార్, నా భార్య ఇలా ఉన్నా సార్, అలా ఉన్నా సార్, ఇలా ఉన్నా సార్ అంటారు. దీనికి సొల్యూషన్ ఉందా అంటాను. ఉన్నా సార్ అంటాడు. మళ్ళీ అలా చెయ్యి, లేదు సార్ ఇలా చెయ్యి అంటే వినే వాళ్ళు ఉంటే సొల్యూషన్ ఉంటుందండి. ఇది నేను చెప్పదలుచుకున్నాను. ఫస్ట్ కొంతమంది పరువు పోయిందని చచ్చిపోతారండి.
కనీసం ఎవరికి షేర్ చేసుకోరు వాళ్ళు. చుట్టుపక్కల అంటారనో సూటిపడి మాటలకు తట్టుకోలేక సార్ అలాంటి వాడు నాకు ఫోన్ చేస్తే ఖచ్చితంగా కాపాడుతానండి. హ్మ్. 100% కాపాడుతాను. అది కూడా చెప్తాను. ఏం చెప్పాలో ఆల్మోస్ట్ అందరు గొప్ప సైకాలజిస్ట్ అందరూ తెలుసు అనుకోండి. అందరూ తెలుసు. అది చెప్పుకునే మనిషి కావాలి. ఇంకోటి తాత కంటే గొప్ప సైకాలజిస్ట్ ఎవరున్నారండి? అవును. కరెక్టే. ప్రాబ్లమ్స్ తాతకు పోయి తాత ఇలా ఉందంటే రారా అని సంగతి చూసుకుందాం అంటాడు. ఓకే. తాత లేకపోతే అంటే ఉంటే చెప్తున్నాను. అందుకని సైకాలజిస్ట్ లేరు కదా! ఆ! సో, ఖచ్చితంగా చెప్పుకోవాలి. ఇంకోటి పెద్ద ప్రాబ్లమ్ ఉంటే భార్యకి చెప్పుకోండి. ఆమె 2 నిమిషాలు చెప్పేస్తది. కరెక్టే. 2 కానీ ఆ నిమిషాలు. భార్యతో పడదు కదా! అహా! అలాంటి కేసు ఉంటే హ్మ్. మొత్తం అప్పుల పాలయ్యాడు. ఏదో ప్రాబ్లమ్ ఉందనుకోండి. ఏదో పరువు హత్య పరువైంది. భార్య పాప ఇంట్లోంచి పారిపోయింది. అప్పుడు భార్యతోని చెప్పు. ఏముందండి అని ఆమె గట్టిగా ధైర్యం చెప్తది. అంటే చెప్పుకో. నేను చెప్పాను చెప్పుకో. మనసు మాట్లాడుకో. మనిషిని చంపితే తప్పే. మనసుని చంపినా తప్పే. మనిషిని చంపితే 7 ఏళ్ల శిక్ష. మనసు చంపితే ప్రతిరోజు శిక్ష. ఓపెన్ కావడం బెస్ట్ అండి. ఓకే. సార్ ఫైనల్ క్వెషన్. హ్మ్. ఇప్పుడు జనరేషన్ మనం చూస్తున్నాం. హ్మ్. సెల్ ఫోన్ యుగంలో మనం ఉన్నాం. సెల్ ఫోన్ యుగంలో పేరెంట్స్ పిల్లల్ని ఎలా పెంచాలంటారు? ఎలా పెంచితే వాళ్ళు మంచి పౌరులుగా తయారవుతారు? ఎక్సలెంట్ అండి. సెల్ ఫోన్ అనేది ఈ యుగంలో నేను చెప్పాలంటే ఈ శతాబ్దంలో వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్వెన్షన్. బెస్ట్ ఇన్వెన్షన్. అందుకని ఏం చెప్తాను తెలుసా? నా టైం నేను వాడుకోవాలి. నా మైండ్ నేను వాడుకోవాలి. నా మాట నేను వాడుకోవాలి. నా ఫోన్ నేను వాడుకోవాలి. నన్ను నేను వాడుకోవాలి. అప్పుడు నేను అనుకుంది అయితా. నా టైం నేను వాడుకోకుంటే, నా మైండ్ నేను వాడుకోకుంటే, నా మాట నేను వాడుకోకుంటే, నా ఫోన్ నేను వాడుకోకుంటే, నన్ను నేను వాడుకోకుంటే, నన్ను ఇంకోటి వాడుకుంటాడు. అవును. సేమ్. నా ఫోన్ నేను వాడుకుంటే బోలెడండి. ఇప్పుడు నాకు ఛానల్ ఉందండి. నాకు కూడా 20 లక్షలు, 22 లక్షల మంది ఉన్నారు. సబ్స్క్రైబర్స్. నా పర్సనల్ ఛానల్ 4 లక్షల మంది ఉన్నారు. ఎంతో రెవెన్యూ వస్తుంటుంది కదా నాకు. హ్మ్. ఓకే. సో, ఐఎమ్ గెటింగ్ ఔట్ ఆఫ్ నాది ఇన్‌స్టాగ్రామ్ 1,40,000 మంది ఉన్నారండి. నాకు ఎంతో కొంత దాంతోని యాడ్స్ గీడ్స్ చేసుకోవచ్చు. మరి లీగల్‌గా ఏసుకోవచ్చు కదా! నాకు డబ్బులొస్తున్నాయి కదా! నేను వాడుకుంటున్నా. హ్మ్. మీరు కూడా వాడుకోండి. హ్మ్. మీరు దానికెందుకు బానిసైతారు? అదొకటి. రెండోది పిల్లలకి ఎప్పుడు ఇయాలను ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ మధ్య చూసామంటే కెనడానో ఏదో గవర్నమెంట్‌లో ఐ ఫర్గాట్ ది కంట్రీ 16 ఇయర్స్ వరకు సెల్ ఫోన్ షుడ్ నాట్ బి టచ్డ్. దే మేడ్ ఎ రూల్. ఇక ఇండియాలో కూడా అట్‌లీస్ట్ 15 ఏళ్ళలో పెట్టండి. కానీ 18 స్క్రీన్ ఏళ్ళలో లాక్ పెట్టండి. పెడితే బెటర్ కదండీ! ఆ? స్క్రీన్ లాక్. స్క్రీన్ లాక్ పిల్లలకి అన్ని తెలుసు ఎలా ఓపెన్ చేయాలో తెలుసు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే. స్క్రీన్ లాక్ కాకుండా పిల్లలు ఉన్న ఇంట్లో ఈ ఫోన్‌లు వాడకండి. అది పాతది ఉంది కదా! బటన్ ఫోన్ వాడండి. హ్మ్. బెస్ట్ కదా! మీరు ఆఫీస్‌కి వెళ్ళాక మీ కార్‌లో పెట్టుకొని మీరే ఫోన్ వాడుకోండి కావాలంటే. సో, పిల్లల ముందు వాడుకోవడం వల్ల చెడిపోతున్నారు కాబట్టి బటన్ ఫోనే వాడాలి. దానికి అలవాటే రాదండి ఇక. దాని జోలికి వెళ్ళరు. ఒకవేళ పిల్లలకి ఇప్పించారనుకోండి ఆ అన్‌లాకింగ్ పేరెంట్స్ తెలవాలి. అచ్చా! అన్‌లాకింగ్ పేరెంట్స్ తెలవకుంటే ఏమైతది? ప్రతిరోజు పిల్లల ఫోను నాన్న తీసుకొని హాఫ్ అన్ అవర్ వాడాలి. 20 నిమిషాలు వాడాలి. ఓహ్! నా ఫోన్ మా నాన్న వాడతాడు అని తెలిసిందనుకోండి. అక్కడ చాలా జాగ్రత్తగా ఉంటారు. ఓకే. పిల్లలు అతి ప్రేమతోని నాన్న కంటే మంచి ఫోన్ పిల్లలకి ఇప్పిస్తున్నారు. అవును. నాన్న కూడా డొక్కు స్కూటర్ తిరుగుతూ కొడుకు మాత్రం కాస్ట్‌లీ బైక్ ఉంటుంది. ఉంటది. బాబు ఏమంటాడో తెలుసా? మా నాన్నకి ఫోన్ గురించి ఏందో నాకు తెలవదు అంటాడు. నాకు అవును. తెలుసు అంటాడు. కరెక్టే. కాబట్టి అలా చేశాలి. ఇంకోటి కూడా చెప్పాను. నైట్ టైమ్ ఫోన్‌లన్నీ అన్ని డైనింగ్ టేబుల్ మీద పెట్టి ఎవరి రూమ్‌లోకి ఆళ్ళు వెళ్ళాలి. ఇలా చేస్తే మంచిగా ఉంటదండి. దాన్ని వాడుకోవాలి మనం. మనం వద్దంటే వినరండి. మనం వద్దంటే వినరు. ఒకసారి ఒక కాలేజీ వాళ్ళు అడిగారు సార్ మా కాలేజీలో మొత్తం అందరు పిల్లలు అడిక్షన్ అయిపోయారంటే, అప్పుడు నాకు తెలిసి తెలవకుండా ఒక మాట ఏం చెప్పానంటే, జామర్ పెట్టమని చెప్పాను. హ్మ్. హ్మ్. ఆయన నా మాట విని జామర్ పెట్టాడు. నెక్స్ట్ ఇయర్ అడ్మిషన్ పడిపోయాయి. సార్ మీ జామర్ ఖర్చు స్టూడెంట్స్ అందరూ పడిపోయారు సార్. ఎస్ఆర్ నగర్ కాలేజ్ అది. హ్మ్. ఆ ఇయర్ 600 ఉండే. నెక్స్ట్ ఇయర్ 200 వచ్చిందండి. హ్మ్. ఏందంటే సార్ ఇదంటే ఫోన్ పంచేయలేదు రాడు. నేను చెప్పాను పెట్టుకోండి సార్ ఇంకా ఆ! జామర్ తీసేయండి అండి. మళ్ళీ జామర్ తీస్తే మళ్ళీ చేరారు. అంటే అంత జాగ్రత్తగా ఉన్నారు పిల్లలు. అప్పుడేం చెప్పానంటే, అన్న మీరు ఫోన్ తెచ్చుకోండి. క్లాస్‌లో వాడొద్దు. క్లాస్ వాడితే లాక్కుంటాం అని కెమెరాలు పెట్టారు కొన్ని. హ్మ్. అప్పుడు పిల్లలు బయటికెళ్ళి మాట్లాడుకుంటున్నారు చేస్తున్నారు. అంటే అంత అడిక్ట్ అయిపోయింది కాబట్టి మనం కూడా వాళ్ళతో పాటు మారుతూ సెల్ ఫోన్‌ని ఎలా వాడుకోవాలో చెప్తే బావుంటది. ఇప్పుడు ఏఐ వచ్చిన తర్వాత సెల్ ఫోన్‌తోని ఏం చేయొచ్చండి? అద్భుతాలు చేయొచ్చు కదా! అవును. వాడుకోవచ్చు కదా! ఒక సెల్ ఫోన్ ఉంటే నెలకు రూ. 1,00,000 సంపాదించొచ్చండి. కావాలి నేను ట్రైనింగ్ ఇస్తాను. కరెక్ట్‌గా వాడుకుంటే ఎన్ని చేసుకోవచ్చండి. బీటెక్ స్టూడెంటు అమ్మ నాన్న మీద ఆధారపడక్కర్లేదు. ఆయన ఫోన్ ఉంటది కదా! ఒక 2 గంటలు కొన్ని ఏఐ టూల్స్ 20 టూల్స్ నేర్చుకొని నెలకో 20,000, 30,000 సంపాదించుకొని పాకెట్ మనీతో పాటు అమ్మ నాన్నకి డబ్బులు పంపించుకోవచ్చండి. హ్మ్. ఇలా ఉంది కదా! కానీ మంచిగా వాడాము మనం. అందుకని చెప్తున్నాను. వాడుకోండి. వాడుకోండి మనం వాడుకుంటది. మనం మంచి పనికి వాడము. చెడు పనికి వాడతాం. అందులో అందుకని మనం చాలా చాలా వాడుకోవాలి. విషయాలు మనం చూస్తాం. వాడుకోండి మనం వాడుకుంటది. వాడుకున్నోడు లేబర్, వాడుకోబడ్డోడు లీడర్. హ్మ్. మొబైల్ ఫోన్ లీడర్ అయితుంది. మనం లేబర్ అయిపోతున్నాం. కరెక్ట్.
దేశంలో భావి పౌరులు మంచి చక్కగా ఉండాలంటే మన చేతుల్లో ఉందంటున్నారు గంపా నాగేశ్వర గారు. అంటే ముఖ్యంగా తల్లిదండ్రుల యొక్క పెంపకమే పిల్లలకు భవిష్యత్తుకి ప్రధాన కారణమవుతుంది. పిల్లలకి సెల్ ఫోన్ ఇచ్చాము, పిల్లలు సెల్ ఫోన్లోనే బాగా చూసుకుంటున్నారు మురిసిపోతున్న తల్లిదండ్రులకి గంపా నాగేశ్వర గారు చక్కటి సమాధానం చెప్పారు. వాళ్ళు మురిసిపోతున్నారంటే రేపొద్దు పిల్లలు చెడు మార్గాన్ని నడవడానికి మీరే కారకులు అవుతున్నారంటూ నాగేశ్వర గారు చెప్తున్నారు. చిన్నపిల్లలకి ఫోన్ ఇస్తే చాలా అనర్థాలు వస్తాయి. కాబట్టి ఆయన చెప్తున్నట్లుగా ఒక టైం మాత్రం ఇవ్వండి, మిగతా టైం అంతా మీరు వాడండి. పిల్లలకి పనిష్మెంట్ ఇచ్చేటప్పుడు మీరు చేసి చూపిస్తే వాళ్ళే మీ బాటలు నడుస్తారు. అంతేగాని చేయడం కాకుండా చెప్పడం చేస్తే ఖచ్చితంగా పిల్లలు చెడు మార్గం వెళ్ళడానికి ప్రధాన కారకులు మీరే అవుతారంటూ నాగేశ్వర గారు చెప్తున్నారు. ఇది గంపా నాగేశ్వర గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే అండి, థ్యాంక్ యూ, వెరీ హ్యాపీ. iDreams, this police diaries is something very, very valuable towards that. I must really appreciate Murali, your insights. iDreams ఫౌండర్ అండ్ CEO చిన్న వాసుదేవ్ రెడ్డి గారితో మురళీధర్ క్రైమ్ స్టోరీస్ చాలా ఫేమస్ అయిపోయినావు. We did this with Gautam Savan garu and Sanjana sir. Well done. Congratulate him for doing so well, and I congratulate him, his boss also, for doing so well.